ఇదిగో బాబు, ఇది కొంచెం దించు. ఇదిగో అమ్మాయి, ఇది కాస్త కింద పెట్టు. అయ్యో 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 అయ్యో, నా మనవడు. బసాపండి బసాపండి, నా మనవడు బసాపండి. అయ్యయ్యో బసాపండి, ఆపండి బస్సు. రేయ్ నిన్ను, రేయ్ రేయ్ సచ్చినోడా, నా మనవడు బస్సులో ఉండిపోయాడా? ఆయన ఎత్తుకెళ్ళిపోతారా? ఊరుకోమా, ముందు చిన్నపిల్లని దింపుకొని తర్వాత సామాన్లు దింపుకోవాలి. తప్పు నీదా నాదా? అసలే బస్సు 1 డే లేటు. రేయ్ ముందు సామాన్లు దించుకుంటాను, మనవన్నే దించుకుంటాను, నా ఇష్టం. తప్పుకో. రేయ్ అక్కడ పెట్టు. రాజా, రే నా రాజా, ఎక్కడున్నావురా? రేయ్ ఏంటమ్మా ఈ సప్పుడింటికైనా లెగడు. లే 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 లేరా, లే 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 లేరా. చీటీ వచ్చింది రాజా. జై వీరాంజనేయ. ఇతను పిల్లోడా? ఒరే రాజా, ఇంకా బతకం ఏంటి? లేకరా. నిద్రపోయానా? ఇంకా బస్సు బయలుదేరదా? బయలుదేరకపోవడం ఏంట్రా, సీటీ వచ్చేసింది చూడు. ఇదేమన్నా రాజధాని సిటీ? ఒరే రాజుబాబు, నువ్వు ఈ సిటీలో మారిపోయేవాడివి తెలుసా? నేను అడ్డం పడిపోయి బస్సు ఆపేశాను, లేకపోతే నా మనోడు నాకు దక్కేవాడు కాదమ్మా. ఆడు డ్రని ఏలేశాడు, బస్సు వెళ్ళిపోయింది. ఎవడా ఏలేసింది? అడుగడుగడుగడుగడుగు ఆడే, ఆ ఎరబొట్టాడు. బొట్టు దురిపేసుకుంటే గుర్తుపట్టలేదు అనుకున్నావా? ఇదో ఊరు వచ్చాక మనుషులు లేపక్కర్లేదేంటి? మీ ఊరు తీసుకెళ్ళిపోతావా? నువ్వు సీటు కింద పడుకున్నావు కలగన్నావా? చూసుకోవాలరా, చూసుకోవాలి. నువ్వు ఊరుకో పెద్ద, నేను మాట్లాడతాను కదా. డొక్క సిరిగిపోద్దాం అనుకున్నావా? నువ్వు దిగు పెద్ద. దిగు. లగేజ్ లగేజ్ లగేజా క్యాబేజా? నీ డొక్కు బస్సు నువ్వు తెలియకెక్కాం. మనవడంటే ఏమనుకున్నావురా? ఇదిగో తంబి, ఈ లేజ్ నుంచి వచ్చాం కదా అని ఎగసగాలు పోయావో, టైర్ కింద నీ తల పెడతాను ఏమనుకున్నావు? పెద్ద అటు చూస్తున్నాడు, లేదా బౌల్ మీద ఎక్కించేస్తారు. విలేజ్ కేసులు రా, చెవులో క్యాబేజ్ పూలు పెట్టుకుని వస్తున్నారు. నా లైఫ్ టర్నింగ్ పాయింట్ పేరం అంటే ఇదే. వీళ్ళకి చూడిస్తాను బెల్ట్, దవలు కూడా, గౌలి కూడా, చెట్టు కూడా, కోటి, అమీర్పేట అమీర్పేట. బాబోయ్ రిచ్చ తంబి, నువ్వు చెప్పిన చోట మేము రావాలా? మేము తీసుకెళ్ళమన్న చోట నువ్వు తీసుకెళ్ళాలా? పోనీ ఎక్కడికి పోవాలో చెప్పబోయ్, ఎక్కడికి తీసుకుపోతాం? ఎక్కడికే? శివాలయం వీధి. శివాలయం ఇది. శివాలయం ఈదికి వెళ్ళడానికి 200 అయితే అబ్బాయి, పైసా తక్కువైనా కుదరదు. పెద్ద చెప్పానుగా, ఇలాంటి యాదవులు ఉంటారని. ఏంటంటే లేకపోతే ఏంటా, దోసపా నుంచి ఇక్కడ రావడానికి 100 రూపాయలు, లోకల్ ఈదికి వెళ్ళడానికి 200 రూపాయలు. ఇది వచ్చి కొడితే జాగి మేలడిపోతాయి అనుకున్నావు? ఈ లేజ్ నుంచి వచ్చినా మేము ఎడ్యుకేటర్స్. వేరే బేరం చెప్పు. ఆ బేరంగా నువ్వే చెప్పుకో. ఈ 2 ఏళ్లలో ఓ ఏలెట్టుకో. ఎందుకు? ఒకటి 2.5, ఒకటి రూపాయన్నర, ఏ తట్టుకుంటే అదే నీ రేటు. వామ్మో, నీకు దండం పెడతానయ్యా. నీకు ఇష్టమైతే రిక్షా ఎక్కువ, లేకపోతే లేదు. ఈ టెన్షన్ పెట్టబాకు. 7 పట్టుకోవటమేంది? నీ నాకంటే 2 ఏళ్ళు పట్టుకుంటా, 4 రూపాయలు ఇప్పించయ్యా. నడిచెళ్ళిపోతావు కావాలంటే. ఇదిగో తంబి, ఇక్కడ శివాలయం వీధి ఎక్కడ? శివాలయం వీధిలో ఉండి శివాలయం వీధి ఏదని అడుగుతావేమయ్యా? ఇదే శివాలయం వీధి. పదా, నీకేమైనా పని చూసుకోవచ్చు కదా. తంబి, శివాలయం ఇది ఎక్కడ ఉందన్నావు? ఆడు చెప్పాడుగా ఇదేనని. మరి నువ్వేమన్నావు? నేను రావాలనుకున్నా. శివాలయం వీధిలో గుడిసెలుండాలి కదా, అన్ని మేళ్ళున్నాయేంటి? గుడిసెలా? అది ఎప్పుడు మాట? నేను చిన్నప్పుడు గోసి పెట్టుకొని గోళీలు ఆడుతున్నప్పుడు. ఇప్పుడు అన్ని మేళ అయిపోవాలా? పెద్ద పదవే, ఈ రిచ్చా ఎక్కుదాం. ఎక్కడికి? ఓ రిచ్ ఏరియాలో మాకు చీప్ గా ఇల్లు దొరికేంత వరకు మమ్మల్ని రిచ్చాలో కూర్చోబెట్టుకుని తొక్కుతూనే ఉండాలి. మా కాఫీ ఖర్చు, టిఫిన్ ఖర్చు, భోజనం ఖర్చు అన్ని నువ్వే భరించు. అదే నీకు పనిష్మెంట్. అది పదవే. టర్నింగ్ పాయింట్ అంటే ఇంత గొప్పగా ఉంటుందా? ఏంటంటే రిచ్చా కాఫీ ఏంటి బాబు? ఇదేనండి మీరు ఉండబోయే తాజ్ మహల్ ఏరియా. దిగండి దిగండి. కొట్టలేదండి. అదే మరి, నాతో ఎకసకాలు ఎట్టుకోకు. ఇక్కడ మేము ఉండాల్సిన కొంపేదో చూపెట్టు. కొద్దిగా చెయ్యి బాబు. ఇదేనబ్బయ్యా, ఈ కాలనీ మొత్తంలో కాస్ట్ హౌసింగ్, గాలి వెళ్తురు ఫ్రీగా వస్తుంది.
ఇంటి కప్పుకి నీ బొక్కలెట్టుకుని గాలి వెలుతురు ఫ్రీ అని నాతో ఎకసెకాలు ఆడుతున్నావు తంబే. ఈ తంబి అంటే బాబు రిక్షా కిందకి నుంచి చంపేస్తున్నావు. దానికి ఒక చిన్న జాకీ ఉంది తంబి. ఏందయ్యా అదే? మద్రాసులో అన్ననైనా తమ్ముడైనా ఆ. తంబి అని పిలవటం మర్యాద. అట్నా? మీరు మద్రాసు కూడా పోయారంటండి? దానికి మరో జాకీ ఉంది తంబి. అదేంది? పూర్వం ఒకసారి మద్రాసులో తెలుగు మహాసభ జరుగుతున్నప్పుడు ఆ. మా పల్లెటూరు నుంచి అచ్చమైన తెలుగు మాట్లాడే ఏకైక ఎడ్యుకేటెడ్ మనమే అని చెప్పేసి ఆ. మన పంతులు గారు నన్ను మద్రాసు తోలికెళ్ళిపోయాడు. అక్కడ తగులుకుంది ఈ తంబి జాకి. మెడ్రాస్ లో ఎన్ని రోజులు ఉన్నావు అబ్బాయా? అప్పుడు డౌన్ కలిపి ఓ 3 రోజులు ఉంటానే. 3 రోజులే. ఆ 3 రోజులు మరో 4 రోజులు ఉంటేనా ఆ. 60 పుస్తకాలు రాసి ఉండేవండి. అనుభవులు. నా బాబు అది సరే గాని అడ్వాన్స్ ఎంతో అద్దెంతో అడుగు. అప్పుడు అదే ఉంది అబ్బాయా. ఇప్పుడు మనం ఒక డైలాగ్ అనుకుంటే సరిపోద్ది కదా. ఏంట్రా నా దగ్గర బోకరేసలేస్తున్నా అవే. అసలు అనరి పిల్ల. ఓరి దేవుడు నెట్టమాకయ్యా. ఏంట్రా ఎరుసూపు బాబు అసలు- ఆడిని తర్వాత కొడుతురు కానీ ముందు ధర్మం చేయండి బాబు. ఏంటా తింగర చూపు ఓనర్ చూపి ఎక్కడ అర్థమైంది వాడేనయ్యా. ఏరా, ఆ. ముస్టోన్ చూపించి ఓనర్ అంటున్నావు నాతో నీకు ఈ అసహ్యకారం వద్దా? ముస్తాడైంది. వాడికి ఇక్కడ 3 ఇళ్ళు ఉన్నాయి, ఊళ్ళో 3 ఎకరాల పొలం ఉంది. చీ, 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 చీ. ఇంత ఎడ్యుకేట్ అని ముస్టోడ్ కొంపలు ఉంటా తెరువు బండెక్కు నువ్వు తొక్కు. ఆగు. నీకు దండం పెడతా, నేను దొక్కలేనయ్యా. అంటే నీ ప్రాబ్లం ఏందబ్బాయా? ముష్టోడి ఇంట్లో ఉంటాం మరి నామర్దే అంతే కదా. పోనీ రిక్షా వాడి ఇంట్లో ఉంటావా? కొంచెం బెటర్. వాడెక్కడ ఇంకెవరు? మనమేనండి. పెద్ద బాబు. కత్తి అందుకో ఎందుకో? ఇదిగో చూడండి లోకుగా చూస్తున్నావా? మద్రాస్ సిటీలో 3 రోజులు వచ్చాను రోయ్. నాతో ఒక జాకీ మేలేటేస్తారా? అమ్మ బాబోయ్, సత్య ప్రమాణకంగా నాకు ఇల్లు ఉందయ్యా. అయితే చూపెట్టు. అదేనయ్యా. వారిని ఇందాక ముసుకోడన్నా ఆ ముష్టోడు నా బాబు నాయనా. బాబా అవునండి 3 నెలల క్రితం వీడు అడుక్కునేవాడండి. నువ్వు నోరు 3 నెలలు ఎక్కడయ్యా? 1 నెలగా అడుక్కుందే. ఏం పెద్ద ఏం చేద్దాం? అడిస్మెంట్ అయిపోదారా? అడ్జస్ట్మెంట్ అయిపోతాం. మా పెద్దకి నాకు ఆ? పదవే. ఇంటి ఓనర్ని తీదమ్మంటాడా? ఛీ! లిస్ట్ ప్రకారం అందరిని ఎక్కించండి రా. తొందరగా ఎక్కించండి, టైం అవుతుంది. అందరిని ఎక్కించండి రా. ఎవడరాడు ఆ పక్క? అటు పోతున్నాడు చూడు. ఏంట్రా ఎవరి ఇళ్ళు? వీళ్ళు ఈ ఏరియాకి పెద్ద రౌడీలు బామ్మ. వాళ్ళోళ్ళు ఎవరికైనా శిక్ష పెడితే వాళ్ళు ఇడిపించడానికి ఇక్కడ వాళ్ళని తీసి అక్కడ పెడతారన్నమాట. వాలించాలా గీలించాలా? ఏయ్! వదలరా. వెళ్ళండబ్బా. ఏమిట్రా ఈ అన్యాయం? పోవే ముసలి. ఏయ్! నేనొక్కసారి చెబితే ఒకేసారి చెప్పినట్టురా. నా పేరు రోజా, నా మనవడి పేరు రాజా. తినిపిస్తారా కాజా? ఏయ్! ఇదిగోనే చేప. ఇప్పుడు చెప్పవే పెద్దే. అసలు ఈ ఊళ్ళో చేపలు మార్కెట్ లేదన్నా. చూసుకో నీ అంత చేప మరి ఇది ఎక్కడి వచ్చిందే? ఇక్కడ మీరు ఫ్యామిలీ డిస్కషన్ చేసుకుంటుంటే మధ్య మీరు డిస్టర్బెన్స్ ఏంట్రా? ఇదిగో పెద్ద ఇంతకీ దీన్ని పులుసు ఎడతావా ఎగురెడతావా? కూర తేడా రాకూడదా? ఈ కర్ర భజన ఏమిట్రా? ఇంతకీ ఎవర్రా మీరు? వీళ్ళు ఈ పేట రౌడీలు అబ్బాయా. సువ్వలు వేసుకొచ్చి దొమ్మి చేయబోతుంటే బాంబు వెళ్ళి న్యాయం అడిగిందని కటక్కం తేడొచ్చి పడ్డది. ఓహో ఇదిగో పెద్ద దీని పులుసు సంగతి నువ్వు చూసుకో. సరే. ఇలా పులుసు సంగతి నేను చూసుకుంటా. అలాగే. లెగు 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 అబ్బాయి పులుసు మాత్రం బాగా కొత్త కొత్త ఆడిపోవాలా. చూసుకుంటావుగా. ఓ, శబాష్. ఏంట్రా పొద్దుకి వచ్చి చూస్తారేంటి? వేసుకోండి. వారిని 10 మంది కొట్టి ఇంతనే దెబ్బ ఆన్లా.
ఏ రాజా, నా చేపల పులుసు ఆల్రెడీ. వీళ్ళని పులుసు చేయడం ఇంకా అవలేదా? మరి చెప్పవే, ఇదో ఫినిషింగే. కాలనీ అదిరిపోయింది కదూ. వెధవలు మళ్ళీ ఈ కాలనీలో అడుగు పెట్టరు. అసలు నేనే వాళ్ళ ఎముకలు విరిచి మన కాలనీకి తోరణాలుగా కడదామనుకున్నాను. కానీ ఆ ఛాన్స్ నా శిష్యుడు గుగ్లే కొట్టేశాడు. నీ శిష్యుడా? అవును. అదిగో ఆ కనపడుతుంది గుర్రపు జర్ది, మోస్ట్ పవర్ఫుల్ లేడీ. బాగా ఎదురొచ్చేద్దే. సరే, క్లోజ్అప్ లో చూసుకుందారి పద. ఇదిగో నరసక్క, ఈ కుర్రోడుకో రిచ్ అయ్యి మనోడే కొత్తగా వచ్చాడు. రిచ్ అయ్యి నేను ఆమె ఉంటాగా. ఇతన్ని చూస్తుంటే రిక్షా ఎక్కేవాళ్ళ ఉన్నాడే కానీ తొక్కేవాళ్ళ లేడే. హలో, ఎక్స్క్యూజ్ మీ. మన పిక్క చూసావా? తొక్కడంలో మనకి మంచి టచింగ్ ఉంది. నేను మిమ్మల్ని ఇంటర్వెల్ చేయాలి. ఇంటర్వ్యూలో చేసుకుంటావో శుభం కార్డు వేసుకుంటావో నీ ఇష్టం. మనకు కావాల్సింది మన తొక్కుడు కాకే మంచి పవర్ఫుల్ బండి. అయితే కాసుకో. వేసుకో. ఎప్పుడు నవ్వేదెవరు? ఫోటోలో గాంధీ, మనిషికి మత్తెక్కించేది, కొట్టులో బ్రాందీ, ఎంత తిన్నా తినాలనిపించేది, పిడత కింద పప్పు, అన్నిటికంటే వేగమైంది, పీటి ఉష, కారమైంది, పీటి కిళ్ళి, ఎర్రనైంది, నీ పెదాలు, తెల్లనైంది, నీ మనసు, చల్లనైంది, ఫ్రిడ్జ్ లో ఐసు, రుచికరమైంది, చేపల పులుసు, రిక్షాకి ముఖ్యమైంది, చైను గొలుసు, ఆడదానికి ఖచ్చితంగా ఉండాల్సింది. ఓలమ్మో ఓ నాయనో, ఓలమ్మో ఓ నాయనో. అమ్మో, నువ్వు రిక్షా ఇస్తే ఇయ్యి, లేకపోతే లేదు కానమ్మా. ఆ మాట మా మగనోడితో మాత్రం అనిపించబాక. అమ్మో, చెప్పు. ఎక్స్క్యూజ్ మీ తమ్మి. పిచ్చి పిచ్చి వేషాలేకు. రాత్రి కాలనీలో జరిగిన ఫైట్ లో అందరినీ మటాష్ చేసిన పటాష్ గుగ్లే ఎవరో తెలుసా? తెలీదు. ఎవరు? నా శిష్యుడే. ఆహా. వాడి కన్నిపట్లు నేనే నేర్పాను. ఇదిగో నరసక్క, ఆ, రాత్రి వాళ్ళందరినీ చేత కొట్టింది నా శిష్యుడు గుగ్లే. ఆ గుగ్గులు ఈ అబ్బాయే. అవును. ఆ. శిష్య, నీకు ముఖ్యమైన పట్టు నేర్పలేదు. లోపలికి వస్తే ఆ? అలాగే. పద. ఒరేయ్, మొట్టంట్రా పట్టే. క్షమించేసలే, రిచ్ ఇచ్చేసుకో. ఇదిగో ఇదే నా స్పెషల్ బండి. ఆహా. ఇంతవరకు ఎవ్వరు తొక్కలేదు. వెనక చక్రాలు కాస్త పెద్దవి, ముందు చక్రం కాస్త చిన్న. అదే నాకు కావాల్సింది. ఇదిగో అబ్బాయి, ఆ. నువ్వు హ్యాండిల్ తిప్పడం బట్టి పెడల్ తొక్కడం బట్టి ఉంటుంది బండి వెళ్లే స్పీడ్. చూడు, సంపేసి ఎర్రగొట్టేస్తాను. నువ్వెంత స్పీడ్ అయినా తొక్కు బాబు. చక్రాలు అరగకూడదు, సీటు చిరగకూడదు. ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానంటే, నిశ్చయంబురా, భయంబు లేదురా, జంకు గొంకు లేక అయ్యో బాబోయ్ ఎంత స్పీడ్. పెద్దే, ఓ పెద్దే, ఎరా తొలి రోజు బోడి బెరాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆ. కాకపోతే మనుషులే తెగ బలిసిపోయి బరువుగా ఉన్నారు. ఆహా. ఏదైతే గానే ఇదిగో ఈ 50 రూపాయలు రేపు సరుకులు గుంచుకో, ఈ 40 రూపాయలు రాత్రికి చేపలు పులుసు గుంచు, ఈ 10 రూపాయలు గుడ్లు గుంచు, ఈ 5 రూపాయలతో ఊరగాయ, కాకరకాయ, కరక్కాయ, సింగినదో జీలకర్ర దేనికి దానికి వాడుకో. ఇదిగో పెద్దే, ఆ. రాత్రికి కూరలో మాత్రం తేడా వచ్చింది అనుకో నిన్ను. ఏయ్, ఎవరది? ఏయ్, ఏయ్, ఏయ్. ఏంట్రది? ఏంటి?
వెనకాల ఏంటి వెనకాల ఏముంటాయి చేతులు చేతులని నాకు తెలుసురా ఆ చేతిలో ఏంటి చేతులు ఏముంటాయి రేఖలు ఉంటాయి ఏది చూపించు అయ్యి బాబోయ్ ఏంట్రా పెద్దోళ్ళకి చిన్నపిల్లలు అరిచేయి చూపిస్తే కన్ను కొట్టినంత పాపం నేను చూపించు బాబు నాకు సిగ్గు నువ్వు కన్ను కొట్టినా పర్వాలేదు కానీ ముందు చేయి చూపించు ఊరుకో. చూపించరా చూసా, ఏముంది, ఏముంది? ఏంట్రా ఇది ఏంటి? నీ చేతికి 9 వేలే ఉన్నాయేంటి 9 అంటే 10 ఉండాలి. అయ్య బాబోయ్, పెద్ద, 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 పెద్ద. అయ్య బాబోయ్, ఆ డబ్బులు, డబ్బులు, నాకు ఇచ్చేయ్. అయ్య బాబోయ్, పెద్ద, నువ్వు కాదనుకో. ఇదిగో, నేను, వస్తాను, వస్తాను. బేరం వచ్చింది, అట్లే, లే, లే. ఏయ్! పెద్ద, పబ్లిక్ చూస్తాను. ఇదిగో, అయ్. ఏంటి గొడవ, అమ్మా? చూడమ్మా ఆ. 200 రూపాయలు ఆ. నాకు తెలియకుండా నువ్వు గీసాడు నొక్కేస్తాను, దాచేస్తాను, ఆగైతే నవిలి మింగేస్తానే. ఇది ఆ పిక్కల కష్టమే సంసార్. నీ కష్టమా మళ్ళీ కర్ర- ఆ? ఇట్రా, అమ్మా. ఏంటి గొడవ? పెద్దాము కదా ఆమెకు 200 ఇస్తే నీకు పోయేదేంటి? అది కాదు నర్సు, నువ్వు మళ్ళీ ఎక్కలేవా తొక్కలేవా సంపాదించలేవా గుగ్లే. అది కాదు నర్సులు. నా మొదటి సంపాదనతో పెద్దకి ఓ మంచి కల్నేచర్ కొనిద్దామని. అశో! దానికి అసలే పౌంచోలు ఏంటది? ఇన్నాన్రా అది కాదు నరసం పిల్ల క్రితం సంక్రాంతి కనుక కొన్నాను అడిగి జత బట్టలు ఆడి తొలి సంపాదనతో 2 సొక్కా ముక్కలు కొందామని అడిగాను తప్ప బాగానే నాకెందుకే చొక్కా, ఒంటి మీద గుడ్డ లేకపోయినా ఏరో బావులో ఉంటది బాడీ. ఇదిగో వయసు అయిపోయింది, నీకు కావాలి సీర. కాదురా నువ్వే సొక్కా కొనుక్కో నువ్వు చీర కొనుక్కోవే. నువ్వు చీర కొనుక్కోవే. చీర కొనుక్కో. నా ప్రాణానికి పెద్ద శనిలా దాపరించావు. ఏమిటమ్మా అత్తగారిని చాలే అమ్మా, నీ పని నువ్వు చూసుకో. నీకే చెప్పేది పోవే, పోయి ఎందులోనే పడి చావు. ఏంటి గొడవ? నువ్వు తెచ్చేది నెలకు 500, ఇవి రోగాలకి రోజులకి అయ్యేది 200. ఇంక నేనేం తినాలి? అందుకే ఇవాళ నుంచి ఈ రోగి ఇంట్లో ఉంటాను వీల్లేదు. పో బయటికి పో, చెల్లా తయారయ్యో. నా ప్రాణం తీస్తున్నావు, నా కర్మ. పోవే. నువ్వు ఊరుకోవే, నువ్వు అనవసరంగా అరవకు, నీకు అసలు ఒంట్లో బాగోలేదు. అది కాదే అమ్మా, నీ వయసున్నోళ్ళు రైల్వే స్టేషన్ల దగ్గర బస్ స్టాండ్ దగ్గర అడుక్కోవడం లేదు. నువ్వు కూడా ఏదైనా సెంటర్ చూసి అడుక్కోకూడదు. ఎందుకు ఈ గొడవ? మన ఇంటా వంట లేదు ఎక్కడికి వెళ్ళి అడుక్కోనరా ఏదో ఇది చూసుకొని అడుక్కో, నా ప్రాణాలు తీకు. ఏయ్, ఏంటి గొడవ? ఏమి లేదబ్బయ్యా, ఈ కొడుక్కి ఆ కోడలికి ఆ ముసలమ్మ బరువు అయిందంట. నెలకి 200 రూపాయలు మందులు ఖర్చు అవుతుందని ఏ ఇదిలో 9 మాసాలు మోసి కందరా. ఏ నెల ఆ కడుపు బరువు అనుకున్నా ఈ గడ్డ మీద నువ్వు పుట్టాడు కాదరా యాదవా. వద్దు బాబు వాడిని కొట్టద్దు అదిరా, అదిరా తల్లి ప్రేమ అంటే. అమ్మ ఏంటో, అమ్మ విలువేంటో అమ్మలేని నాకు తెలుసు. అందరం కష్టపడదాం, కడుపుకు తిందాం, లేకపోతే ఆకలితో పస్తులు ఉందాం. అంతేగాని అమ్మ పాలకి లెక్క కట్టకంటరా. ఏమో ఇక నుంచి ఆ పెద్ద ఆవిడ మందులకాయ ఖర్చు నేను పెట్టుకుంటాను. ఈ నెల మందుల ఖర్చు 200 ఉంచు. ఇక మీద చెయ్యి నూరు పారేసుకున్నావో తేడాలు వచ్చేస్తాయా అనుకున్నావా? ఇదిగో అమ్మా, నీకు వచ్చిన భయం ఏమీ లేదు, నేనున్నాను. నన్ను నీ కొడుకే అనుకో. వస్తాను. హుషారుగా షికారు పోదుమా, హాయి హాయిగా తీయ తీయగా. ఏమయ్యా, నీకు పెద్ద పెద్ద జడ్జీలతోనూ లాయర్లతోనూ పోలీసులతోనూ పరిచయం ఉంది. పైగా నువ్వు రిక్షా యూనియన్ ప్రెసిడెంట్. నీకెందుకయ్యా ఈ కష్టం? హాయిగా కాలు మీద కాలు వేసుకొని బతకొచ్చు కదా. ఏమండో మాస్టర్, రిక్షావాడికి కావాల్సింది ప్రెసిడెంట్ గిరి కాదండి, రిక్షా ఎక్కే ప్యాసింజర్. రైట్. ముందు హాస్పిటల్ తీసుకెళ్ళరా. జాగ్రత్త మరి. రండిరా, రండి. ఓహో, ఎక్స్క్యూజ్ మీ, మీలో 2 ఏళ్ళు 2 తొమ్మిది కారు ఓనర్ ఎవరో వాళ్ళు మటుకే ఇక్కడ ఉండి మిగతా వాళ్ళు మీ క్లాస్కి వెళ్ళిపోవచ్చు. 2 ఏళ్ళు 2 తొమ్మిదిలో ఎవరిదండి? ఒరే, ఆ వచ్చేది ఆడంగులా మగంగులా? అప్పుడేట చెబుతావు అబ్బాయ్యా, కథ దగ్గరికి రాని.
సైట్ అయింది ఆడంగులే. ఏయ్ ఏంటి న్యూసెన్స్? ఆ కనపడే తెల్లకారు ఎవరిది? 7799 కారు నాది. అయితే ఏంటి? ఏంటా నువ్వు గుద్దేసిన రెచ్చ ఎంత బాగుందో చూపిద్దామని తీసుకొచ్చాను. ఏ పార్టీ అని ఇంకో పార్టీతో సంబంధం ఉందో చూడు. 160 కిలోమీటర్ల స్పీడ్ తో గుద్దితే ఇంకా మిగిలాయా? ఈకిలించకు. పై పార్టీకి 2000, కింది పార్టీకి 1000, మొత్తం 3000 కట్టు. ఏయ్ ఏది ఎక్కడ అడగాలో తెలుసుకుని రండి. ఏది ఎక్కడ అడగాలో మాకు తెలుసు కానీ దేన్ని ఎక్కడ గుద్దాలో నీకే తెలీదు. ఏందమ్మా గుద్దుడు? పప్పు అయిపోలా. ఏయ్ ఎక్కువగా మాట్లాడుకో. ఇదిగో నా విజిటింగ్ కార్డ్. సాయంత్రం 4 గంటలకు వచ్చి కలు. నువ్వు ఒక్కడివేరా ఈ మంకీ సొద్దు. అది కదా పబ్లిక్ లో అయితే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అని ఇంటికి రమ్మంది. ఎడ్యుకేటెడ్ కాబట్టి నాకు అర్థమైంది. అలాగే వస్తాం. పదండి రా. పదండి. తంబి ఓ ఆడ తంబి ఏయ్ వచ్చేసాం. ఏట గావు కేకలు? అయినదానికి కాందానికి రంకెలు వేయడానికి ఇది నీ రిక్షా స్టాండ్ కాదు. ఈ స్టేట్ లోనే రిచెస్ట్ హౌస్. కొంచెం అనిపిస్తుంది. ఎందుకు వచ్చావు? ఇది మరీ బాగుంది తంబి. రమ్మని సీటు ముక్కిచ్చి ఎందుకు వచ్చానంటావేంటి? నీ వాళ్ళకం చూస్తుంటే ఏ రాత్రి ఆ రాత్రి మర్చిపోయేలా ఉన్నావు. ఆయన నీతో డిస్కస్ ఎందుకు గానీ నాకు ఇయ్యాల్సిన 3 నాకు ఇచ్చే వెళ్ళిపోతా. షటప్. నా దగ్గర ఏది డిమాండ్ అడగకూడదు, అడుక్కోవాలి. నువ్వు కాలేజీకి వచ్చి అల్లరి చేసినందుకు 10 ఏళ్ళు శిక్ష వేయించగలను. మైండ్ ఇట్. హలో ఎక్స్క్యూజ్ మీ, కొంచెం గ్యాప్ ఇస్తావా? మేము తగులుకుంటాం. ఇంటికి రమ్మని పిలిచి తెడ్డేలింగం అని అడ్డంగా కూర్చొని యాదవ కూతలకి 7 కాదు ఏకంగా ఊరేసేయాలి. ఈ కూతరేవో కాలేజీలో కూర్చుని అప్పుడు చూపించావని నా వ్యవహారం. అక్కడే మాట్లాడితే నాకు నీలాంటి రిక్షా తొక్కే లేబర్ కి తేడా ఏమిటి? ఏయ్ జాకి పగిలిపోద్దామనుకున్నావా ఏంటి? లేబరోడు తెగ నిలుగుతున్నావు. నువ్వు పొద్దున్న లేచిన దగ్గర నుంచి నీ ఇల్లు ఊడ్చేది లేబరోడు, నీ బట్టలు ఉతికేది లేబరోడు, నీకు ఫుడ్ చేసేది లేబరోడు, నీకు ఫుడ్ పెట్టేది లేబరోడు, చివరికి మీరు చస్తే ఒలకట తగిలేసేది కూడా ఆ లేబరోడే. మీరు లేకపోయినా లేబరోడు బతకగలడు, కానీ లేబరోడు లేదంటే మీ బతుకులు ఇంచు కూడా కదలవు. అది లేబరోడి పవర్ అంటే. ఆయన నాలాంటి ఎడ్యుకేటెడ్ కి నీలాంటి వాళ్ళతో మాట్లాడేంటి? అవసరం రావుకాలు వచ్చే టైం అయింది. నా పేమెంట్ నాకు ఇచ్చేయి. ఇస్తాను. 3000 ఏంటి, 3 లక్షలు ఇస్తాను. ఇవ్వడానికేగా నేను ఇక్కడికి రమ్మంది. ఇవ్వద్రా? అమ్మ నా జాకి, అప్పుడెప్పుడో తెల్లోళ్ళ దగ్గర తెలివి ఉందని విన్నాను. నీ ఎర్ర తొలికి తెలివి వచ్చిందా? Come on. కాసుకోండి నా వాస్కోడి గామా మరో స్వతంత్ర పోరాటం. లోపల మీ జాకి గారు టిఫిన్ తింటున్నారు, మీరు ఏకంగా భోజనం చేతురు కానీ చెప్పండి, నాన్ వెజిటేరియనా వెజిటేరియనా? రక్తం రాలేదేంట్రా? మరి కట్టేమైందిరా? మెయిల్ టైం అయిపోయింది. ఇక వెజిటేరియన్ దెబ్బ చాలు. నాన్ వెజిటేరియన్ ఇస్తాను, కాసుకోండి రా. చూసావుగా మన పవర్. అది మనం తలుచుకుంటే మనకు రావాల్సిన 3000 కాదు, మొత్తం ఇంటినే దోచుకెళ్ళగలను. కానీ అది కాదు నాకు కావాల్సింది. నువ్వే స్వయంగా నా రిక్షా స్టాండ్కి వచ్చి తప్పైపోయిందని దండం పెట్టి నా నా చెదురు పెట్టేసావనుకో, సెల్లు లేకపోతే ప్యాక్ అయిపోద్ది. గుర్తుంచుకో, టిఫిన్ తిను ఆరిపోద్ది. అరే నమస్తే ఎస్ఐ తంబి.
అరే ఎస్ఐ గారు గోలీ సోడ పట్టండి రా. ఏంటండి? నీతో మాట్లాడడానికి వచ్చాను. చెప్పండి. ఆ జేకే రావు గారు అమ్మాయి రాణి నీ మీద కేసు పెట్టింది. అసలు రాణి వాళ్ళ నాన్న రావు గారంటే ఏమనుకుంటున్నావు? భారతదేశంలో ఉన్న 7 ధనవంతుల్లో అతనొకడు. బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మనిషి. తలుచుకుంటే ఏమైనా చేయగలడు. పైగా వచ్చే ఎన్నికల్లో నిలబడుతున్నాడు కూడా. ఎన్నికల్లో కాకపోతే ఆకాశం ఉంచమను. అనవసరంగా మనతో పెట్టుకుంటే ఈ భూ ప్రపంచంలో నిలబడడానికి చోటే ఉండదు. నేను గెలిచాను, ఎస్ నేనే గెలిచాను. సార్ ఏమిటి సార్, ఏమైంది ఎట్లా అరుస్తున్నారు? చంపేశాను, ఆ జగన్నాథం గారిని చంపేశాను. ఇక నాకు ఆ పొజిషన్ లేదు. సోలో యునానిమస్ విన్నర్. జగన్నాథాన్ని చంపేశారా? సద్దాం హుస్సేన్ చంపలా? మీరు జగన్నాథం గారిని చంపింది కల్లోనా? సార్ ఇప్పటికే ఎన్నో కోట్లు సంపాదించేశారు కదా, ఇంకా మీకెందుకు సార్ ఈ పాలిటిక్స్? కావాలిరా. మల్టీ మిలియనీర్ అయిన మనం ప్రశాంతంగా బ్రతకాలంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కావాలి. ఎంపీ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రేట్ కూడా ముందే చెప్పి చేస్తారా? అటువంటి ఫెసిలిటీస్ పాలిటిక్స్ లో చాలా ఉన్నాయి. అందుకే నాకు పొలిటికల్ పవర్ కావాలి. నేను మినిస్టర్ కావాలి. చూడండి, మీరు ఇలా చంపేస్తాను పొడి చేస్తాను అని అరవడం వల్ల బీపీ షుగరు వస్తాయేమో గానీ అధికారం మాత్రం రాదు. అధికారం కావాలంటే అరుపులు కాదు కావాల్సింది. శత్రువైనా మిత్రువైనా పిచ్చివాడైనా లుచ్చాగాడైనా వాడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి బాబు ఓట్లు అని అడుక్కోవాల్సింది. పైగా వినగానే కళ్ళు తిరిగిపోయే ఒక మహత్తర పథకాన్ని మనం ప్రకటించాలి. ఏంటో చెప్పు. ఏముందండి, ఇప్పుడు రాష్ట్రంలో మద్య నిషేధం అమల్లో ఉంది కదా, తాగుబోతులందరికీ ఉచిత పర్మిట్ల పంపిణీ పథకం అని ప్రకటిస్తే సరే. రూల్స్ ఒప్పుకుంటే చేస్తాము అని చెప్పడమే రాజకీయం, చేయటం కాదు. అయినా మీరు చెప్పింది ఎప్పుడు చేశారు కనుక బాగా చెప్పావు. సెకండ్ కమ్ టు ద పాయింట్. ఈ పథకాలతో పాటు మనం ఎన్నికల్లో గెలవాలంటే లేబర్ ఓట్లు చాలా ముఖ్యం. ఈ ఊళ్ళో లేబర్ కి రిక్షా యూనియన్ లీడర్ రాజా అంటే చెప్పలేనంత గౌరవం, ఇష్టం. అయితే వాడితో కనెక్షన్ పెట్టుకోవాలి. సారీ అండి, మీ అమ్మాయి గారి పుణ్యమా అంటూ మీ ఇద్దరు కనెక్షన్లు టెన్షన్ లో పడ్డాయండి. అంటే మీ అమ్మాయి గారు రాజాతో గొడవ పడ్డారండి, పైగా కోర్టులో కేసు కూడా వేశారండి. అలాగా? రాణి ఇక్కడెక్కడ ఉందండి? కోర్టులో ఉంది. జబ్బ జరుపు ఝాన్సీ రాణి. మిస్ రాణి, మీ తరపు వాదించేందుకు లాయర్ ఎవరైనా ఉన్నారా? నో సార్, అవసరం లేదు. నేను లా చదివాను. నా తరఫున ఎవరు వాదించక్కర్లేదు. నా కేస్ నేనే ఆర్గ్యూ చేసుకుంటాను. ఓజ్నా జాకే లా అని ఒక అక్షరం చదివినందుకే నీకింత గోరోజున ఉంటే ఆ నుంచి అమ్మాహ వరకు 7 సంవత్సరాలు ఏక బిగిన్ చదివిన ఏకైక ఎడ్యుకేట్ అండి. మరి నాకెంత జరగోసగా ఉండాలి? ఎక్స్క్యూజ్ మీ బాబాయ్, ఆవిడ సైడ్ ఆవిడ వేసుకోమను, నా సైడ్ నేను వేసుకుంటాను. అయిపోయే అద్దాలు ఈ ఏళ్ళ పిని చేతిలో బాబాయ్ పని అయిపోయింది. సైలెన్స్. జరిగింది చెప్పుకో. అలాగే బాబాయ్, ఈసారి వచ్చేస్తాను. మన పంజాగుట్ట వన్ వే ఉంది కదా, ఆ రోడ్లో పాసింజర్స్ ఎక్కించుకుని మనం రిచ్చాలో ఇలా వస్తున్నాం. సరిగ్గా అదే సమయానికి ఎర్రతోలు రాంగ్ సైడ్ తన కారు స్పీడ్ గా వచ్చి మన రిచ్చానికి గుద్దేసింది. నేను గుద్దలేదు. ఓ ఎర్రతోలు, గుద్దింది గుద్దినట్టు ఒప్పుకో. నేను గుద్దలేదు అని బొంకేవో నీ బతుకు బొంబాయి సంత అయిపోతే. తాగి రోడ్డుకి అడ్డగా రిక్షాతో వచ్చి నా కారుని గుద్దేసింది కాక నేనే గుద్దేశానని డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? వాసిని ఇలా తెంగరగా మాట్లాడేవంటే వాడి బొంగరలా తిప్పేస్తారు, దాంతో ముళ్ళు అరిగిపోతాయి. ఏంటి అరిగిపోయేది? ఏంటి నువ్వు నన్ను చేసేది? మైండ్ యువర్ టాంగ్. మర్యాదగా మాట్లాడు. నువ్వు మర్యాద ఇస్తే మోసుకెళ్దామనే సొక్క ఎత్తుకి ఎందరో వచ్చాను. శ్రీ పట్టే సెక్కమోహం నువ్వును. చెప్పుకో. ఇతను నా కారుని గుద్దినందుకు సెల్లో వేసేయండి. ఇది నా రిచ్చా గుద్దినందుకు దీన్ని తీసుకెళ్లి బంధు దొడ్లో పడేయండి. దిస్ ఇస్ కోర్ట్. నువ్వు గుద్దెవరడానికి ఆవిడ గుద్దలేదనడానికి కోర్టుకు కావాల్సిన సాక్ష్యాధారాలు. ఈ కేసుని వచ్చే నెల 23వ తారీఖుకి వాయిదా వేస్తున్నాను. దట్స్ ఆల్. అమ్మమ్మమ్మమ్మ, నా తల్లి కదూ, నా బుజ్జి కదూ. దిగిరామ్మా, రామ్మా. ఆడొచ్చేలోగా నిన్ను కోరొండకపోతే నన్ను వండుకు తింటాడు. దిగమ్మా, నువ్వు దిగు. వచ్చే జన్మలో నీ కడుపును పుడతానుగా. దిగమ్మా. ఎవరు ఊహించెదరు ఏమి మసానికి. ఏ పెద్ద ఆకలి దంచేస్తుంది. కోడి పులుసు పెట్టావు కదా, సిగిరీలు ఎవరు ఎప్పుడు చేయమన్నాను. ఆ ఎప్పుడులో ఈ నిమ్మకాయలు పిండేవనుకో, దాంతో సమ్మ సారమైపోద్ది. పెద్ద మసాలా స్మెల్ రాకదేంటే? మసాలా ఏంటో ఎరు సూపు కూరలో మసాలా వేయలేదా?
కూర వండితేగా వేయడానికి. అంటే పిచ్చిదానా? సరేలే. అది కాదురా, బుట్టలోంచి తీసి బొచ్చు పీకుతుంటే నా ముక్కు మీద రెక్కి సూర్యకి టీజింగ్ చేస్తుందిరా, దాన్ని జమ్మడిపోను. అక్కడే పొరపాటు చేసింది. అది నీ ముక్కు రక్కకుండా నీ డొక్క చీల్చేసి చంపేస్తుంటే నాకు పిడ వదిలిపోయి ఉండేది. సరే కానీ పెద్ద, నా ఎక్స్పర్ట్ వాళ్ళు ఏమైనా నన్ను ఆకలితో మార్చి చంపేయమని నీకేమైనా రాయితీలు ఇచ్చారంటే? అయ్యే మాటలరా. లేకపోతే ఎప్పుడు గొడవేనా? ఏమైందబ్బయ్యా? ఏమైందంటే పొద్దున కోడిని తీసుకొచ్చి కూర వండమంటే దాన్ని ఇల్లు ఎక్కించింది. మరి మనదా? ఎక్కడా? అది అయ్యయ్యో, అది గాని పక్క పెట్లకు దూకిందా మన చేతికి దక్కదంతే. అయ్యో దాదా ఇదిగో అట్ట అంటే రాదు. నువ్వు ప్యాంట్ ఎగట్టు, నేను లంగా గోచి ఆడతాను. ఒక పట్టు పట్టి మామ చేతులు అయితే ఎట్టాను. ఏసాయి. రండి రండి. నమస్తే బాబాయ్ తంబి. ఆవిడ గారు నా రిచ్చ గుద్దునటానికి సాక్షులు కావాలన్నావు కదా, ఇదిగో ఆ సాక్షులు. ఇదిగో నాకంటే చనువు, మీరు మాత్రం జరిగిందేమిటో మరి ఏదో బాబాయ్కి చెప్పండి. కానివ్వండి. ఇంకేం గొడవలేదయా, న్యాయం మన పక్కే. త్వరగా చెప్పండి. అవతల ఊరు షూట్ అయిందే. చెప్పండి. చెప్తామండి. అక్కడ జరిగిన దానికి సాక్షులు మేమేనండి. అది నేను చెప్పాను కదా, జరిగిందేమిటో చెప్పు. అదేనండి, ఆ. మేమిద్దరం కలిసి రాణిగారి కారులో వస్తున్నామండి. ఇతనండి. ఆవిడ కారులో కాదు, నా రిచ్చాలో వస్తున్నారు. అదేనండి, ఆ. కారులో వస్తున్నామండి. ఇతను రిచ్చట్టుకొచ్చి అడ్డం పెట్టేసాడండి. పైగా తాగున్నాడండి. అప్పుడు రానమ్మా, బాబు రిచ్ అడ్డు తీయి అని బతిమాలిందండి. అది అనకుండా అతను పాతరిచ్చి అతను ఎరగొట్టేసుకుని కారు మీద కొట్టేసి ఆ అమ్మాయి గుద్దేసిందని గొడవ మొదలెట్టాడండి. అడ్డొచ్చిన మమ్మల్ని కూడా కొట్టాడండి. అప్పుడు రానమ్మే హాస్పిటల్లో చేర్పించి మందులు కూడా ఇప్పించిందండి. అతను రాత్రి మా ఇంటికి వచ్చండి, డబ్బులు ఇస్తాను తన వైపు సాక్ష్యం చెప్పమన్నాడండి. నీతిగల మనుషులం కదండి, ఒప్పుకోలేదండి. రాజా ఆగు, ఆవేశపడకు. బాబాయ్, ఆ ఎవతోలు వీళ్ళకి రాత్రి ఏదో జాకేసి ఉంటుంది. సైలెన్స్. సాక్ష్యాధారాల్ని బట్టి రాజా తప్పు చేసినట్టుగా నిర్ధారించి కోర్టు వారు ఇతనికి 2000 రూపాయలు జరిమానా విధించడమైనది. బాబాయ్, ये क्या सीन है? అది కాదు. सब उल्टा पुल्टा आमलेट हो गया. ఉల్టా పుల్టా అంటే ఇది కోర్టులో నాయన, ఇక్కడ సాక్ష్యాధారాలు ఉన్న వాళ్ళదే గెలుపు. నాకు చిన్న సాయం చేస్తావు? నువ్వు నిర్దోషమని నా అంతరాత్మకు తెలుసు. అంచేత నేను వేసిన 2000 రూపాయల ఫైన్ నేనే కట్టేస్తాను. ఇక నువ్వే మాట్లాడుకో, నా మనశ్శాంతి కోసం నన్ను కట్టుకొని. ये क्या सीन है? సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. సైలెన్స్ సైలెన్స్. బుర్ర బాగా వేడెక్కినట్టుంది. ఇదిగో ఐస్ క్రీమ్ తిను, చల్లబడుతుంది. లోపల ఏడెక్కించి బయట ఐస్ పెడతాను అమ్మా. నాటర్స్ కనాలే. ఇప్పుడు అర్థమైందా నేనంటే ఏమిటో? నా దగ్గర డబ్బుంది, దాంతో అటు తిరిగే భూమిని ఇటు తిప్పగలను. నువ్వెంత? నేను తలుచుకుంటే రేపొద్దున మళ్ళీ నీ రిక్షాని గుద్దగలను, తిరిగి గుద్దలేదు అని చెప్పి నీకే శిక్ష వేయించగలను. నీలాంటి రిక్షాలు నాలాంటి కార్లతో పెట్టుకోకూడదు. నేను ఊ అంటే నేను నీ ఊళ్ళోనే లేకుండా చేస్తాను, అస్సలు లేకుండానే చేస్తాను. నువ్వు నన్నేం చేయగలవు? నువ్వు నా కాలి కింద మట్టితో సమానం. Yes. Sure. నువ్వు నా చేతిలో అప్పుడమే. తెల్లారితే సెంట్రల్ మినిస్టర్ వాళ్ళ అబ్బాయితో సహా మన ఇంటికి మన అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి వస్తున్నారు. ఈ సమయంలో ఇంట్లో అమ్మాయి లేకపోతే ఎలా? ఓ పని చేద్దాం సార్, అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు, 4-5 రోజుల పాటు బిజీగా ఉంటుంది, అందుకని ఓ వారం రోజుల తరువాత పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకుంటే బెటరు అని టెలిగ్రామ్ కొట్టేద్దాం సార్. పేపర్లు ఇస్తే బాగుంటుంది సార్, మీ ఎలక్షన్స్ కూడా హెల్ప్ అవుతుంది. మంచి ఐడియా. సెకండ్ రేపు వాళ్ళు వచ్చే సమయానికి అమ్మాయి ఇక్కడ ఉండాలి. సార్, అమ్మాయి గారు ఏమైనా 2వ ఆట సినిమాకి వెళ్ళారా? ఆట అయిపోగానే ఆటో వేసుకుని నేరుగా ఇంటికి రావడానికి కిడ్నాప్. వాడు అమ్మాయిని ఎక్కడికి తీసుకువెళ్ళాడో, ఏం జరిగిందో ఎవ్వరికి తెలియకూడదు. తెలిస్తే నా ఎలక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. ఓయ్ బాబోయ్, ఒక సైడ్ ఈ కారు బాడీలో పొగలు, మరో సైడ్ మన ఈ బాడీలో సెగలు. మన ఎందుకు ఇక్కడికి బలవంతంగా తీసుకొచ్చా? అసలు ఏం చేయడానికి తీసుకొచ్చా?
ఊరికే ఏదో కోర్టులో ఇన్సల్టింగ్ చేసావు కదా అని ఈ అమ్మోసం లేపుకొచ్చాను. తీరా తీసుకొచ్చాక నేను ఏం చేయాలో తెలియటం లేదు. అసలు నీలాంటి దాన్ని తణుగులో తగులుకొని కడపలో కట్టుకుని బెజవాడ బ్యారేజ్ మీద తోసేలా గానీ ఇలా అంటేసి రాకూడదు. నాకు తెలిసి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో రేప్ చేయడానికేగా. వారే బా ఏం ఐడియా ఇచ్చావే నా జాకీ. కాసుకొని నా వస్కోడి గమ. నా పిల్ల పీకేది అరే ఇక్కడ గొడుంది గొడుంది. నువ్వేదేదో ఊహించేసుకుని ఓ ఎర్రికేకలెడితే నా ఇమేజ్ ఏమైపోద్ది. ఎంతవరకు ఆన మొదలెట్లా అసలు సినిమా ఇప్పుడు మొదలెడతా కాసుకో. మన దెబ్బకు పులి పిల్లయింది. ఇక డబ్బున నీలాంటి కాదు, డబ్బు లేని నాలాంటి వాళ్ళు కూడా తలుచుకుంటే ఏమైనా చేయగలరని నీకు బుద్ధి చెప్పడానికే ఇక్కడ తీసుకొచ్చాను. అంతేగాని నువ్వు అనుకున్నట్టుగా తప్పుడు పనులు చేయడానికి కాదు. ఈ ఒక్క రాత్రి నువ్వు నాతో ఉన్నందుకు రేపు లోకం నేను ఏమేమంటదో ఇను. అప్పుడు నువ్వు నాకు చేసిన అవమానం ఎంత బాధాకరమైందో నీకు తెలిసొద్ది. సత్యం అడవి కూడా కూసింది, అక్కడ నీ బాబు కూస్తుంటాడు. పద. ఏం లేదు, అమ్మాయి పెళ్లికి వెళ్ళింది కదూ, దారిలో కారు ట్రబుల్ ఇచ్చిందంట. ఫోన్ చేసింది, ఈ పాటికి వచ్చేస్తూ ఉంటుంది. అదేంటి మీ సెక్రటరీ మీ ఫ్రెండ్ ఎవరో చనిపోతే వెళ్ళిందని చెప్పాడు? పెళ్లికనే వెళ్ళారండి, కానీ తీరా వెళ్ళాక పెళ్లి చావుగా మారిపోయింది. హలో, ఎక్స్క్యూజ్ మీ. ట్రబుల్ కారుది కాదు, ఇదిగా నీ కూతురుది. ఏమ్మా, పెళ్లికి వెళ్ళి ఇంత లేటా? ముహూర్తం ఏమన్నా మారిందా? మీరందరూ అక్కడ హోలీ చేసుకున్నారా? షీజ్ ఎ కలర్ఫుల్ గర్ల్. ఓకే ఓకే, లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకోమా, మార్చుకో. గుడ్. ఏమండోయ్, ఆడోళ్ళలో ఇంత రాకాసి నేను చూడదని నమ్మండి. ఈ అమ్మాయికి ఒళ్ళంతా పొగరే. పొద్దున పెళ్ళైంది అనుకోండి, మూడే కనమనే రకం. గుడ్ జోక్, గుడ్ జోక్. జోక్ కాదు. ఆపవయ్యా, వాళ్ళు ఎవరనుకున్నావు? అమ్మాయి గారిని పెళ్లి చూపు చూడటానికి వచ్చారు. పెళ్లి చూపులు చూడడానికి వచ్చారా? సత్య ప్రమాణంగా మీరు పెళ్లి చూపులకు వచ్చారని తెలియదండి. తెలుసుంటే ఏ పాల ప్యాకెట్ వేయడానికి వచ్చారని మారు మాట్లాడుకుని వెళ్ళిపోయేవాడిని. అసలు జరిగింది ఏంటంటేనండి. ఏంటి ఏంటి? ఇదిగో, రాత్రి జరిగినట్టు చెప్పేసేసి ఆ పిల్ల పెళ్లి చెడగొట్టేసేసి దాని బతుకు నాశనం చేస్తావా ఏంటి? లేకపోతే ఏంటి? తను మాత్రం తక్కువ తిందేంటి? కోర్టు లోపల తిమ్మిని పంపించేసింది, కోర్టు బయట టీజింగ్ చేసింది. దాంతో నాకు మండింది, అందుకే కిడ్నాప్ చేశాను. ఏమండి, రాత్రంతా అడవిలో ఒకే చోట ఉన్న రవ్వంత టచింగ్ కూడా చేసుకోలేదండి. షోకేసులో బొమ్మని ఎట్టా చూతామో అట్లా సూత్తూ కూర్చునే తప్ప సేవంత సను కూడా తీసుకోలేదండి. మా పెద్ద మీద ఒట్టండి. మరి విషయం తెలియక మీరు అపార్థం చేసుకుంటారేమోనని ఒక ఎడ్యుకేటెడ్ గా చెప్తాను. సాట్ ఎడ్యుకేటెడ్ గా మీరు అర్థం చేసుకోండి. మరి వస్తానండి. ఇదిగో, పెళ్లి ముహూర్తానికి శుభలేఖ పంపలేదనుకో, చెయ్యి సాఫ్ అయిపోద్ది. ఏమనుకున్నావు? తప్పుకో. పొందిట్లో పెళ్ళవుతున్నది, కను విందవుతున్నది. ఏడ్చినట్టుంది. ఇంతకంటే రేప్ చేశాను అని డైరెక్ట్ గా చెప్పున్నా ఇంత డీటెయిల్డ్ గా అందరికీ అర్థమయ్యేది కాదు. మనసులో మాట.
ఏం పర్లేదు నేను ఉన్నాను. కమాన్ కమాన్ రమ్మరా కూర్చో. మై డాటర్ రాణి. ఓన్ రాత్రి జరిగిందంతా మర్చిపో అమ్మా. ఏదైనా ఉంటే కట్నం రేట్లో మీ నాన్నగారితో మాట్లాడుకుంటాం. రాత్రి జరిగిందంతా మర్చిపోమ్మా. ఏంటి మర్చిపోయేది? కూల్ డౌన్ బేబీ కూల్ డౌన్. మీరాగండి అంకుల్, తనతో మాట్లాడాల్సింది కట్టుకోబోయే నేను. ఇంత అందం డబ్బు ఉన్న నిన్ను ఆఫ్టర్ ఆల్ ఒక రాత్రి రిక్షావాడితో గడిపావని వదులుకుంటే నా అమెరికా చదువుకి అర్థమేముంది? వాట్ ఇస్ దిస్? షటప్! పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. డబ్బుంటే నేను ఎలాంటి దానైనా పర్వాలేదా నీకు? రేయ్, నీలాంటి వాడిని భర్త అనరా, బ్రోకర్ అంటారు. పోరా! Get out! Get out, I say! వెళ్ళండి. Scoundrels! అమెరికాలో చదువుకున్నాడట. Idiot! ఏంటమ్మా వాట్ ఇస్ దిస్? ఏమిటి ముడితనం? ఇలా అల్లరైతే నలుగురిలో నీ బ్రతుకు ఏమవుతుంది? నేను నలుగురు కోసం బ్రతికేదాన్ని కాదు, నా కోసం బ్రతికేదాన్ని. రాత్రంతా ఇద్దరు అడవిలో ఉన్నారు కదా, ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది. కిడ్నాప్ చేసిన వాడి మీద కేసు పెట్టలేదంటే నిజంగా వాడు ఏదో చేసే ఉంటాడనే నా అనుమానం. అంతేనంటావా? అనుమానం ఎందుకే? ఒకవేళ వస్తే చేయించుకుంటారు. అవునే, డబ్బున్నవాళ్ళు కదా, మాఫీ చేసుకుంటారు. చూడమ్మా, ఎంతమంది నోళ్లు మోయించగలం, ఎంతమందితో గొడవ పెట్టుకోగలం? ఒక పని చేయి, 1 సంవత్సరం పాటు నువ్వు అమెరికాకి వెళ్ళిపో. లేకపోతే ఈ గొడవే నా ఎలక్షన్కి సమస్య ఎలా ఉంది. ఇదిగో ఫ్లైట్ టికెట్. తండ్రి స్వార్థానికి కూతురు కూడా అడ్డైపోతే అడవి నుంచి నన్నుగా తీసుకొచ్చిన అతను నిజంగా మనసున్న మనిషి. డాడీ, మీ రాజకీయాలు మీరు చూసుకోండి కానీ నా బ్రతుకు రాజకీయం చేయకండి. ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు. ఏడుకొండలవాడ వెంకటరమణ, మా రాజాకి త్వరలో పెళ్ళయ్యేలా చూడు. ఎవరో కొత్త ఎండోమెంట్ ఆఫీసర్ గారు వచ్చారంట. ఆయన పూజ అయ్యేదాకా లోపలికి ఎవరిని వదలరంట. మీరు ఇక్కడ ఎన్నాళ్ళైందమ్మా మిమ్మల్ని చూసి? బాగున్నారా? మీ వంశం పెట్టిన భిక్షే కదమ్మా. ఆ రోజు ఆయన చేసిన ఉపకారం వల్లే కదమ్మా ఈ రోజు నేను ఇంత ఆఫీసర్ని కాగలిగాను. అమ్మా, ఎలాంటి వాళ్ళు ఎలా అయిపోయారు? ఎక్కడున్నారమ్మా ఇంతకాలం? ఇక్కడే ఉన్నావా? ఏంట్రా రాత్రంతా ఇంటికి రాలేదు? ఓ లగ్గాల సీజన్, ఒకటే బాడుగులు. ఇదిగో ఈ 200 ఇంటి దిగాను, ఈ 5 స్వామి ఉండే పడేసాయి. మరి నేను వస్తాను. అమ్మా, అతను నా మనవడు. మనవడు? మీ మనవడా? వస్తానండి. అమ్మా, ధర్మం చేయండి అమ్మా. అమ్మా, ధర్మం చేయండి. అమ్మా, ధర్మం చేయండి అమ్మా. ఏంటమ్మా ఉన్నింటి బిడ్డలా ఉన్నావు, ఇలా అడుక్కుంటున్నావేంటి? అందరూ డబ్బులు అడుక్కుంటారండి, కానీ నేను ప్రేమించిన వాడి కోసం అడుక్కుంటున్నాను. అయ్యో, ప్రేమించిన వాడి కోసం అడుక్కోవడం ఏంటమ్మా? అవునమ్మా, నేను ఒక అతన్ని ప్రేమించాను. అతను నన్ను ప్రేమించడం లేదు. అతను నన్ను ప్రేమించే వరకు గుళ్ళ ముందు అడుక్కుంటానని మొక్కుకున్నాను. అయ్యయ్యో, అయ్యనింటి బిడ్డని, అందమైన అమ్మాయిని అడుక్కునేలా చేసిన ఆ పొగరబోత ఎవరమ్మా? నన్ను తీసుకెళ్ళి దగ్గరికి 4 తన్ని ఒప్పిస్తాను. అతని దగ్గరికి మీరు వెళ్ళక్కర్లేదండి. అతను మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఒప్పిస్తే చాలు. మా ఇంటికా? అవునండి, నేను ప్రేమించింది మీ మనవడు రాజాని. ధర్మం చేయండి అమ్మా, ధర్మం చేయండి, ధర్మం చేయండి బాబు. అయ్యయ్యో అయ్యయ్యో, అబ్బా, వీళ్ళిద్దరూ కలిస్తే ఆకాశం ఇంద్రధనుసులా ఉంటారు. రేయ్, ఒప్పుకోవు? నిన్నెలా ఒప్పించాలో నాకు తెలుసురా. ఆహా, ఇప్పుడు ఎందుకు ఒప్పుకోడో చూస్తాను. మామా, ఏంటి ఉన్న పళంగా రమ్మని కబరెట్టావంట? ఉన్న పళంగా తేల్చాల్సిన విషయం ఒకటి ఉంది, అందుకే మాట సాయం కోసం నిన్ను రమ్మన్నాను. ఏంటి బామ్మా? నేను ఎంతకాలం ఆడికి వంట తిండి చేసి పెడతాను చెప్పు. అందుకని ఆడికి లగ్గసరికే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను.
అందుకే నిన్ను పిలిపించాను. నా మనసులో మాటే చెప్పావు బామ్మా. ఆడొచ్చేసరికి నువ్వు పక్కనుంటే ఉంటే వాడు కాదండి నన్ను బామ్మా, నేను ఒక క్షణంలో వచ్చేస్తాను. ఎక్కడికి? నేను వస్తానుగా ఉండు. బాగున్నానా? ఆ, పెళ్లి సంగతి మాట్లాడదామంటే పెళ్లి కూతురులా వచ్చావేంటి? అది కాదు బామ్మా, ఏ విషయం మాట్లాడేటప్పుడు ఆ పద్ధతిలో ఉండాలంటారుగా పెద్దోళ్ళు, అందుకని. ఆ, అట్టగైతే స్నానాలు చేసే సంగతి మాట్లాడేటప్పుడు బట్టలు లేకుండా మాట్లాడతారా ఏంటి? ఇదిగో ఆడొస్తాడు, రాగానే మన ఇద్దరం కలిసి అన్ని రంగంలోకి దింపాలి. అదిగో వచ్చాడు, వచ్చాడు, వచ్చాడు. నీ గదలన్నీ తెలిసాయిన ఓ పెద్ద రోజు ఎండగట్టేదానివి ఇయ్యాలంటే నెత్తలో ఉండమంటే మొత్తం ఇన్ని రగ్గొట్టేశావు. అవునరా, అది కిచెన్, ఇది బట్టన్. ఇంకా నయ్యం, ఇది హుక్కు, ఇది జిప్పు అనలేదు. ఇది పెద్ద ఎడ్యుకేటెడ్ ని నేను నేర్పుతాను, నేర్చుకో. చెప్పు. ఇది మటని, ఇది తండూరి సికిరి. అదేగా నేను చెప్పింది. అది చెప్పావా? నంజుకు తింటా. ఇదిగో అబ్బాయా, చక్కని మాట నీ చెవిలో వేయాలని ఇవన్నీ మేమిద్దరం మనసు పెట్టి వండాం కదా బామ్మా. మనసు పెట్టే వండారో మంత్రం వేయడానికే వండారో. ఇందులో గాని మసాలా తక్కువైందనుకో మీ ఇద్దరు జాకిలు ఎరగొడతా. రేయ్, ఏంట్రా అమ్మా, గొడవాపు, విషయానికి రా. రేయ్, నీకంటేనే పెళ్లి చేయదలుచుకున్నాను రా. పెళ్ళ పసిపిల్లని నాకు అప్పుడే పెళ్ళేంటి? నువ్వేమన్నా చిన్న చింతకాయవా? పెళ్ళయి ఉంటే ఈ పాటి కలడజన మందిని దింపేవాడివి కదా బామ్మా. రేయ్, ముద్దు వచ్చినప్పుడే సంకెక్కాలి, పిల్లకి నచ్చినప్పుడే తాళి కట్టాలరా. అరే చేసుకునే దాన్ని నోటికి వెళ్ళిరంటే. రే మంచి పిల్లరా, ఒప్పుకోరా 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 రే, ఒప్పుకోరా ఒప్పుకోరా రే. లేకపోతే నువ్వు కొరుకు చంపు ఆ పిల్లనే చేసుకోవాలి. అసలు నేను బొట్లో పడేసిన ఆ జాకి ఎవరే? చెప్పు చెప్పు. ఆ పిల్ల ఎవరో కాదురా, నీకు తెలిసిన పిల్లే, నీకు బాగా పరిచయం ఉన్న పిల్లే. అసలు ఎవరు ఎవరిగా చెప్పా? చెప్పు. నీ రెచ్చాను గుద్దీసిన రాణిరా. అయ్య బాబోయ్, ఆ ఎర్రతేలు నిన్ను కుట్టేసిందా? ఊరుకోరా, పొగరబోతు మాటలు నువ్వును. అలాంటి అందమైన అమ్మాయి నీ పెళ్ళం కావాలని ఎంతమంది దేవుడికి మొక్కున్నారో తెలుసా? చీ ఈ రోజు ఏ గొడవ లేకుండా ఫుడ్ ఎట్టావు అనుకున్నారు. ఆ పెళ్లి గొడవతో పెద్ద అడ్డెట్టావు. ఇదిగో ఇక మీద ఆ పిల్ల విషయం మన దగ్గర ఎత్తావో మన ఫ్యామిలీ రెండుగా సిరిపోద్దావు అనుకున్నావు. పయనించేవో శిలక ఎగిరిపో చేయిస్తే చింతకు ఏరయ్యా, నీ గురించి వస్తున్నాను. నువ్వు సామాన్య మానవుడు కాదు నాయన, క్రితం జన్మలో శ్రీకృష్ణ పరమాత్ముడివి. నీ కోసం రుక్మిణి కూడా మళ్ళీ జన్మించింది. ఏ పేటలో ఉంది? ఏ పేటలో అంటావేండి ఆయన, మన రాణియే. నువ్వు రాణి వివాహం చేసుకుంటే భూలోకాన్ని ఓ కొత్త గ్రహం గుద్దబోతోంది నాయన. 6 తోక చుక్కలు ఒకేసారి భారతదేశాన్ని మోదబోతున్నాయి. ఓ శభాష్. సముద్రాలన్నీ పొంగబోతున్నాయి. దీనికి ఎరుగుడేంటి? ఏముంది నాయన, నువ్వు రాణి వివాహం చేసుకుంటే అంతా నువ్వా ఎరా, నువ్వు కూడా రాణిని పెళ్లి చేసుకో అని రికమెండేషన్ తో వచ్చావా? ఊరుకో, రాణి నువ్వు పెళ్లి చేసుకోవటం ఏంది? అదే కదా, అదే నిన్ను చేసుకుంటుందిగా. చెక్కేయడం దగ్గర ఇదిగో జాకి తంబి, ఊహించుకోవడానికి ఎంతైనా ఊహించుకోవచ్చు. అల్లం దూరంలో భూమి ఆకాశం కలిసట్టే ఉంటాయి. తీరా దగ్గరికి వెళ్ళి చూసావనుకో, అది పైనే ఇది కిందే. వచ్చే జన్మంటూ ఉంటే నువ్వు పగిడిగూడలో పని మనిషిగా పుట్టు, నేను పాయకరావుపేటలో మళ్ళీ రిక్షావాడిగా పుట్టి నీకు కనుగొడతాను. దాంతో మీ బాబు మా బామ్మ ఊసులాడుకుని అనేసుకుంటే ఇక రిక్షా స్టాండ్ లో 4 ఆకులు పందిరేసి నీ మెడలో 3 వేసేసి అదే రోజు నిన్ను అయ్య బాబు ఇదేంటిది, మీ బాబుకు చెప్పాల్సిన కబుర్లని నీకు చెప్పేస్తున్నాను. ఇంతకీ ఆరేరి ఏమన్నా నామినేషన్ ఎట్టకెళ్ళారండి? ఇక్కడ కూతురు బతులు డిపాజిట్ పోతుంటే అక్కడ నామినేషన్ అంటే చూడు. ఓ రిచ్చావాడికి ఓ రిచ్ లేడీకి కుదరదు. ఇది శాస్త్రం, ఎడ్యుకేటెడ్ చెప్తున్నాను ఇనుకో.
చూడండి, నేను ఆఖరిసారిగా ఒక నిర్ణయానికి వచ్చాను. అందుకే మీ అందరి ముందు తేల్చుకోదలుచుకున్నాను. ఈ క్షణమే రాజా నన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పాలి, లేదా మీ ముందే నేను చావాలి. పిల్ల అన్నంత పని చేసేట్టుందిరా. అన్యాయంగా చచ్చిపోతేవరా. దాని గురించి నాకు చెప్తావంటే దాని సంగతి నాకు బాగా తెలుసు. ఇది అప్పుడు తగినట్రా మనకి. రాజా, ఏంటి మా ఏంటి? నేను 3 సార్లు అడుగుతాను, 4వ సారి సమాధానం రావాలి, లేదా నేను ఈ విషయం తాగి ఇక్కడే చేస్తాను. 3 సార్లు కాదు కదా, 1000 సార్లు అడిగినా మన ఒకే ఒక్క మాట, లేదంటే లేదు. రాజా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? ఆఖరిసారిగా అడుగుతున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? నమస్కారం సార్. నమస్కారం అండి. మీ డాడీ వచ్చారు. రాణి, ఆర్ యు ఓకే? అమ్మా, ఎందుకు అలా చేశావు? ఇది బాబాయ్, ఏంటి? నిన్ను చేసుకోవాలని ఎంతో మందికి ఉండొచ్చు, ఎన్నో ఊహించుకోవచ్చు. నీతోనే బతకాలనుకునే వాళ్ళకంటే నీకోసం చావాలనుకునే వాళ్ళు చాలా గొప్పోళ్ళు. నువ్వు కాదన్నావు అనుకో, ఇవాళ కాకపోతే రేపైనా అమ్మాయి చస్తుంది. ఆ తర్వాత బతుకంతా నువ్వే బాధపడాలి. మీరేం బాధపడకండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాదు, నేను మీకు ఒక పర్సనల్ ఫ్రెండ్ గా చెబుతున్నాను. మీరు ఈ ఎలక్షన్ టైంలో ఆ రిక్షా రాజాతో గొడవ పడటం మీకే కాదు, పర్సనల్ గా నాకు, మన పార్టీకి కూడా నష్టం. కనుక ఈ ఎలక్షన్స్ అయ్యేంత వరకు కాస్త కామ్గా ఉండండి. నో సార్, నేను కామ్గా ఉండను. నా డెసిషన్ నాదే. ఆ రిక్షా వాడి విషయంలో నా బ్రెయిన్ లో పిక్చర్ ఫిక్స్ అయింది. మర్డర్ ప్లానా? మర్డర్ కాదు సార్, మ్యారేజ్ ప్లాన్. పిచ్చివాడు, అతన్ని నేను పెళ్లి చేసుకోవడమా? ఆఫ్టర్ ఆల్ ఒక రిక్షా వాడు. ఏంటమ్మా కొత్తగా మాట్లాడుతున్నావేంటి? అవును డాడీ, అతను నలుగురిలో నన్ను అవమానించాడు. అతనంటే నాకు పగ, కసి, ద్వేషం. అందుకే వాణ్ణి ప్రేమించినట్టు నటించాను. వాణ్ణి నలుగురిలో నవ్వులు పాలు చేయాలని, వాడి కోసం చావబోతున్నట్టు నమ్మించాను. ఏంటి ఇదంతా నాటకమా? అంటే అతన్ని పెళ్లి చేసుకోవా? లేదు, పెళ్లి పందిట్లో వాడు నాకు తాళి కట్టబోయే ముందు వాడి కాలర్ పట్టుకుని, నువ్వు చేసిన దానికి ఇదే నా సమాధానం అని వాడిని పెళ్లి మండపం నుంచి మెడ పట్టుకుని గెంటుతాను. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? అవును, అదే నేను చేయబోయేది. ఇది చీఫ్ మినిస్టర్ ముందు డిసైడ్ అయిన పెళ్లి. ఇది నా కెరీర్ ని డిసైడ్ చేసే పెళ్లి. నువ్వు ఇలా చేసావంటే లేబర్ కాలనీ అంతా నాకు ఎదురు తిరుగుతుంది తెలుసా? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నాటకం ఆడితే కుదరదు. ఈ పెళ్లి నువ్వు చేసుకోవాలి, తప్పదు. ఏంటి మీరు అనేది? మీకోసం, మీ పాలిటిక్స్ కోసం నేను తల ఉంచుకుని ఇష్టం లేని పెళ్లి చేసుకోవాలా? ఎస్, అవసరమైతే ఎలక్షన్లు అయిపోయాక తాళి తెంచి పడాయి, వాణ్ణి వదిలి వచ్చేసాయి. అంతేగాని ఇప్పుడు మాత్రం ఈ పెళ్లి జరగాలి. నేను చేసుకోను. చేసుకోవాలి. ప్రాణం కావాలా, పవర్ కావాలా అని అడిగితే పవర్ కోరుకునే మనిషిని. పవర్ కోసం దేనికైనా తెగిస్తాను. ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగి తీరాలి, జరుగుతుంది. దిస్ ఇస్ మై ప్రెస్టేజ్, దట్స్ ఆల్. ఏంటమ్మా పెళ్లి కావాల్సిన వెళ్ళి కొన్నట్టేగా. మొత్తం బజారంతా కొనేసాక పెద్దమ్మా. రాజా ఏడ్రా? మధ్యలో పాలెం కిరాయికి వెళ్ళాడు. ఊరుకోరా సచ్చినాడా. ఇప్పుడు కూడా కిరాయి ఏట్రా? సాయంత్రం అంటే పెళ్లి కొడుకుని చెయ్యాలి. నర్సు, ఏమైంది? ఉన్నట్టుండి శోష వచ్చి పడిపోయింది. పెద్దే పెద్దే గుండ్రాయిలాంటి దానివి నువ్వు పడిపోవడం ఏంటే? ఏమైంది చెప్పవే?
నీ పెళ్లి ముహూర్తం రేపు తెల్లవారుజామునేగా. ఊరుగా నీకు ఎలా ఉంటే ఇప్పుడు పెళ్ళి ఏంటి? పెళ్లి లేదు గిల్లి లేదు, క్యాన్సిల్. అదేంట్రా? నీకేం తెలియదు? ఎట్ట కుదురు తప్పయ్య, పెద్ద పెద్ద శుభలేఖలేసి ఊరంతా వాల్ పోస్టులు అతికిత్తిరి, పైగా పెళ్ళేవో పబ్లిక్ అంటారు. ముఖ్యమైన మంత్రి గారు కూడా వస్తుండే, అర్థంతరంగా పెళ్లి ఆపేస్తే ఏం బాగుంటది? ఎట్టాడు మనిషి ఇట్ట అయిపోతే ఇప్పుడు పెళ్ళి ఏంట్రా? కుదరదు. ఒరే అలా అనుకురా, మళ్ళీ నిన్ను ఒప్పించాలంటే నా వల్ల కాదురా. అందులోను పీటల మీద పెళ్ళి ఆపితే శుభం కాదురా. దగ్గరుండి పెళ్లి చేసి నీ చేత్తు అక్షంతలు అయిపోతే అది మాత్రం సుమా ఏంటి? మామా, నువ్వు ఉండు. ఒక పని చేయబ్బాయా, తాళి కట్టగానే చిటుకునే లట్టుకుని నీ పెళ్ళాన్ని తీసుకుని తిన్నగా ఇక్కడికి వచ్చాయి. లక్షంతలు బామ్మే ఎత్తది, దాంతో అంతా శుభమైపోద్ది. బాగా చెప్పేవి, అలా చేయరా. అబ్బాయా మన జేకే రావు గారు ఒక సామాన్యుణ్ణి తన ఇంటి అల్లుడుగా చేసుకుంటున్నందుకు ఆయన ఉదారతను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలాంటి వ్యక్తి, ఈ మనిషి, దిస్ పర్సన్ మన పార్టీలో చేరడం నిజంగా మనకు గర్వకారణం. ఈయన ఈ ఎలక్షన్ లో ఎంపీగా నిలబడ్డం. హలో, ఎక్స్క్యూజ్ మీ సీఎం తంబి గారు, ఇది మీ ఎన్నికల ప్రచార వేదిక కాదండి, మా కళ్యాణ వేదిక. ముందు తాళి కట్టించేస్తే ఆ తర్వాత జరగాల్సిన తతంగం చాలా ఉంది. ముహూర్తం టైం అయిపోతుంది. రండి రండి, దా నువ్వు లేగు, కొంచెం ఎదురుకురా, తాళం తీయండి. అదే బాబు, ఏంటా ఏమి పిలుపు? తాళి సీఎం గారు ఆశీర్వదించిస్తే బాగుంటుంది. అలాగే. ఈ రోజు నుంచి ఈ రాష్ట్రానికే కాదు, వీళ్ళ కాపురానికి కూడా నాది హామీ. కట్టు బాబు. ఏమిటి కట్నం? తాళి. ఓ తాళి. థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ, ఆగండి. తొందరపడి ఎవరు అత్యంతలు వేయకండి. మొదటి అత్యంతరం మా పెద్దే వేయాలి, మొదటి ఆశీర్వచనం మా పెద్దే చెయ్యాలి. అది నువ్వు రాయే. బామ్మ, ఎవరు వస్తున్నారు చూడు. అదిగో, రాజా. పెద్దే, ఇదిగోనే పెళ్ళని ఎంట్రెన్స్ వచ్చాను. దీవించు. దామరి, పిల్ల పాపలతో చల్లగా నూరేళ్లు బతకండి. కార్లన్నీ పంపించేశాను, హోటల్ బిల్స్ అన్ని సెటిల్ చేశాను, మిగతా పనులు. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? రాజా, వీడెక్కడికి ఎందుకు వచ్చాడు? కూతురి వెంట కన్నతండ్రి రావడం తప్ప? నువ్వు ఈ రాక్షసుడి కూతురువా? ఏరా, ఈ అమ్మాయి వాడి కూతురా? పెద్దే, ఈ నీకు ముందే తెలుసా? ఎవడి పేరు నువ్వు కల్లో కూడా వినకూడదని ఇంతకాలం దాచాను. వాడింటికి నిన్ను అల్లుండి చేశానా? వీడి నీడ పడ్డ చోట పచ్చని చెట్టు కూడా బగ్గున మండిపోతుందిరా. వీడు నీ మనవడా? ఒక రిక్షా వాడని తెలిసిండు కూడా నా అంతస్తు పక్కన పెట్టి ఈ పెళ్లి జరిపించాను. కానీ నీలాంటి నీతి జాతి లేని వాడి ఇంట పుట్టాడని తెలిసింటే ఈ పెళ్లి చేసేవాళ్లే కాదు. మర్యాదగా మాట్లాడు. హంతకుల కుటుంబంలో పుట్టిన నీకు మర్యాద ఇచ్చేది ఏమిటి? ఆడజాతికే మచ్చరా నీ తల్లి. దేవుడు లాంటి నా కొడుకుని, దేవత లాంటి నా కోడల్ని దోషులు చేసి మమ్మల్ని, మా వంశాన్ని నాశనం చేసిన నువ్వు మనిషివి కాదురా, కిరాతకుడివి. నీది ఒక వంశం, దానికి ఒక ప్రతిష్ట. ఇంకొక మాట మాట్లాడవంటే నీ నరాలు తగ్గొస్తా. ఏం చేస్తావురా? నీ తండ్రి ఒక హంతకుడు, నీ తల్లి వ్యభిచారిణి. ఏ తండ్రికి పుట్టావో తెలియని నీ బతుక్కి పౌరుషం పుట్టుకొచ్చిందా? కారు కూతురు కూర్చున్నా మీరు శవంగా చూస్తాను.
ఈ పెళ్లి జరిగినట్లే కాదు. ఈ పచ్చని పసుపు తాడంత పవిత్రమైంది నా వంశం అని నీ నోటితో చెప్పిస్తాను. ఇది తెగబలిసిన వాడి అహంకారానికి, ఒక రిక్షా వాడి ఆత్మవిశ్వాసానికి ఛాలెంజ్. రాజా, పెద్ద ఎలా ఉంది? రాజా, ఏంటి ఇదంతా? రాజా, మీ అమ్మ నాన్న చాలా గొప్పోళ్ళురా. మీ అమ్మ మా అమ్మ బతికే ఉంది. అవును, బతికే ఉంది. ఎక్కడుందా మా అమ్మ? రాజమండ్రి సెంట్రల్ జైల్లో సెంట్రల్ జైలు ఉంది. రాజా 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 ఎవరు? సార్ నేనండి. ఈ ఫోటో ఇచ్చింది నువ్వేనా? ఇవి మా అమ్మండి, రమ్మందా? ఆవిడ నిన్ను కలవనంటుందయ్యా. నేను ఆవిడ సొంత పెట్టానండి. ఆ విషయం చెప్పారా? అన్నీ చెప్పానయ్యా. అయినా ఆవిడ నిన్ను కలవనంటుంది. వెళ్ళు వెళ్ళు. ఒక్క నిమిషం. రక్తంతో నా మాట రాశాను. ఇది తీసుకెళ్ళి మా అమ్మకు చూపించండి. వెళ్ళి కొట్టారు, వెళ్ళు వెళ్ళు. మా అమ్మ ఒక్కసారి చూసి వెళ్తారు. టైం అయిందయ్యా, వెళ్ళమని ఒక్క నిమిషం చెప్తున్నా. ఆగండి. ఇదిగోనయ్యా, నువ్వు రక్తంతో రాసిచ్చినా కూడా మీ అమ్మ నిన్ను కలవనంది. వెళ్ళమ్మా, వెళ్ళు. అతను సరిపోయేలాగా ఒకసారి వెళ్ళి చూడు. బాబు,
మ్యాజిస్ట్రేట్ గారు, ఇతని బ్లడ్ చాలా పోయింది. అది రేర్ బ్లడ్ గ్రూప్. అన్ని బ్లడ్ బ్యాంక్స్ లో ఎంక్వైరీ చేశాం, ఎక్కడా దొరకలేదు. ఇతని సొంత వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు డాక్టర్. ఎవరు? అతని తల్లి. నువ్వు కదలకూడదు, రిలాక్స్. డాక్టర్, మా అమ్మ ఇక్కడ. అమ్మా, అమ్మా, ఈ ప్రపంచంలో చెడ్డ భర్త ఉంటాడు, చెడ్డ తండ్రి ఉంటాడు, చెడ్డ అన్న ఉంటాడు, చెడ్డ తమ్ముడు ఉంటాడు. కానీ చెడ్డ తల్లి అంటూ ఉండదు. తల్లి ఎలాంటిదైనా ఆ బిడ్డకు మాత్రం మంచి తల్లి అమ్మా. అలాంటి తల్లి బతుకుందని తెలిసి ఎంతో ఆశగా వచ్చి అనాథగా అరుస్తుంటే నా మొహం ఎందుకు చూడన్నావు? అంత తప్పు నేనేం చేశాను? పోనీ నువ్వేం తప్పు చేసావు? నీ జైలు శిక్ష అనుభవిస్తున్నావు. వాళ్ళు నీ మీద వేసిన నింద నిజమా? నా వంశం అంత నీచమైందా? నా తండ్రి హంతకుడా? చెప్పమ్మా, నా కన్న తండ్రి హంతకుడా? చెప్పు, జరిగిందేమిటో చెప్పమ్మా. గుళ్ళో దేవుణ్ణి మట్టి బొమ్మను చేసి ఆ రాక్షసులు రక్తంతో రాసిన కట్టు కదరా అది. వాళ్ళు సమాధి చేసిన నిజాన్ని నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. వద్దు, పగతో ద్వేషంతో రగిలే నీ రక్తాన్ని చూడకూడదనే నేను బతుకున్న నిజాన్ని, జరిగిన గతాన్ని నీకు తెలియకుండా ఇన్నాళ్ళు దాచాను. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను కోరుకునేది ఒక్కటే, నీ తల్లి నీ తండ్రి నిర్దోషులని నువ్వు నమ్మితే చాలు. ఆగిపోయారు? నీతో మాట్లాడాలి, లోపల ప్లీజ్. కమ్ కమ్, కూర్చో కూర్చో. ఏం తీసుకుంటావు? విస్కీ, బ్రాండీ? నీ రక్తం. కూల్ డౌన్ కూల్ డౌన్, నేను నీతో చాలా మాట్లాడాలి. నేను నీతో ఒకే ఒక్క మాట మాట్లాడాలి. ఓకే ఓకే, ఒకరి అవసరం ఒకరికి ఉన్నప్పుడు జరిగిన ఇద్దరం మర్చిపోవాలి. నీ కోపంగా ఉంటే చెప్పుతో కొట్టు, భరిస్తాను. కాళ్ళు పట్టుకోనా? రెడీ? కానీ నువ్వు నన్ను గెలిపించాలి. నిన్ను ఎలక్షన్లో గెలిపిస్తాను. నేను చెప్పినట్టు చేస్తే. చెప్పు, ఏం చేయాలో చెప్పు, చేస్తాను. నా తల్లి పవిత్రురాలని చెప్పాలి. నువ్వు నా తల్లి మీద వేసిన నింద అబద్ధమని, ఆమె నిర్దోషని
నీ నోటితో నువ్వు చెప్పాలి, లేకపోతే నీకు బతుకే లేకుండా చేస్తాను. ఏ మనిషి కావాలని ఉరితాడు తగిలించుకోడు. అప్పుడైనా ఇప్పుడైనా టైం నాదే. అదిగో ఈ క్షణం నుంచి నీకు బ్యాడ్ టైం మొదలైంది. ఎక్కడ నా తల్లిని దోషిని చేశావో అక్కడే, అదే చోట తాను నిర్దోషని నీ నోటితో చెప్పిస్తాను. ఓ నా జాకీ, ఏయ్, ఏంటి మంచి జమజమలాడుతున్నావు. పద. ఎక్కడికి? ఎక్కడికేంటి? మన కొంపకి. ఎందుకు? రాత్రి పగలు కాపురం చేసుకోవడానికి. దాదా కాపురం చేయడానికి నేను నీ పెళ్ళాని కాదు. నువ్వంటే నాకు అసహ్యం. అసహ్యమా? మరి నన్ను ప్రేమించానన్నావు, జగ పట్టుకుని ఏలాడావు, విషయం తాగి చావబోయావు. అయితే ఇదంతా యాక్టింగ్. యాక్టింగా? ఎస్. కోర్టు ముందు నన్ను ఎత్తుకెళ్ళి అడవిలో తెల్లవాళ్ళు నన్ను పెట్టి నా పరువు తీసిన నీ తల వంచడానికే నిన్ను ప్రేమించినట్టు నటించాను. కానీ ఆ రోజు మా నాన్న ప్రెస్టేజ్ కోసం నా పగని మనసులో దాచుకుని తల వంచి నీతో తాళి కట్టించుకున్నాను. మా నాన్న తాళి తెంచి నీ మొహాన్ని కొట్టినప్పుడే మన పెళ్లి బంధం తెగిపోయింది. ఓ నా నెగిటివ్ క్యారెక్టరు. నా ఎర్రిజాకి చైను తెగిపోయినంత మాత్రాన రిక్షా ఆగిపోదు, నీ బాబు తాళి తెంచేంత మాత్రాన మన పెళ్లి బంధం తెగిపోదు. మందే 3000తో ముడిపడ్డ 100 ఏళ్ల బంధమే. తీసుకో. ఏంటిది? నీకు నాకు మధ్య బంధం 3000. తీసుకుని పో. ఓహో, ఈ రూట్లో వచ్చావన్నమాట. నీ బాబు ఒక్కడికే జర్కిస్తే సరిపోతుంది అనుకున్నాను. బాబు కూతురు ఇద్దరికి జర్క్ ఇవ్వాలని ఇప్పుడే తెలిసింది. ఆల్ రైట్, వాస్కోడి గామా ఒకే టికెట్ పై 2 షోలు. నువ్వు నాకు ఇవ్వాల్సిన 3 లోపలెట్టు, నేను నీకు ఇవ్వాల్సిన 1 బయటికి తీస్తా. ఈ తాళి నీ మెళ్ళో కట్టి నిన్ను ఇంటికి రప్పించి నీ పొగరు దించి ఈ రిక్షా ఓడే రిమ్ము దెబ్బేంటో రుచి చూపిస్తా. ఇప్పుడు ఆ రిక్షా కార్మికులందరూ నా దగ్గర రావడానికి అపాయింట్మెంట్ తీసుకున్నారు. అది మీ నమస్కారం సీఎం తంబి గారు. ఏమయ్యా, బాగున్నావా? ఏంటి బాగుంటావు నా జాకి? పెళ్ళైంది మరి శోభనం ఇంకేం బాగుంటాం. చూడండి సింపతి. ఏమైందయ్యా? ఏంటవడం ఏంటండి? ఇదిగో ఈ మామ తంబి పుణ్యమా అంటే నా పెళ్లి పెటాకులు అయింది. ఆ రోజు మీ సమక్షంలోనే తాళి కట్టానా, అంతే ఈ మామ రివర్స్ అయిపోయాడు. ఇప్పుడు రావే అంటే పెళ్ళం రివర్స్ అయిపోయింది. ఆ రోజు స్టేజ్ మీద మీరు ఏమన్నారు? నా రాష్ట్రానికే కాదు మీ కోపడానికి కూడా నేను జవాబుదారి అన్నారు. అందుకే మరి అడగడానికి వచ్చాను. అడుగు. అడిగే హక్కే కాదు, మమ్మల్ని కడిగే హక్కు కూడా నీకుంది. మా రిచ్చా కడుక్కోవడానికే మాకు టైం లేదు, ఇంకా మిమ్మల్ని కడుగుతాం. వచ్చిన పని చెప్పేస్తున్నానండి. రేపు ఉదయం 7:30 దగ్గర నుంచి 9 గంటల వరకు రావు కాలం. అది అయిన వెంటనే మీ క్యాండిడేట్ తన కూతురుతో నా ఇంటి గుమ్మ ముందు ఉండి తీరాలి. సపోజ్ లేరనుకోండి, మా లేబర్ అంతా. ఇప్పుడు చాకల పద్దులో జేబురు మాలకు ఛార్జీ లేదు, పోతే మా పూచి లేదంటారే, ఆ లెక్కన అయిపోతుంది మీ పార్టీ పొజిషను, మీ సీటు పొజిషను. శబాష్. కొంప మునిగిందిరా బాబు. ఇదెక్కడ గొడవరా నాయనా? రావు గారు, ఏమిటండి ఇది? అతను చెప్పిందంత నిజమేనా? అవును. ఆ రోజు పెళ్ళెందుకు అని అంటే ఆదర్శాలు ఆశయాలంటే ఏవేవో చెప్పి నన్ను గ్యారెంటీగా పెట్టి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత కాపురానికి పంపటం మీ బాధ్యత కాదు. మీరు మీ అమ్మాయిని కాపురానికి పంపించాల్సిందే, లేకపోతే మీ సీటు క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉంది. ఎలా చెప్పను? నా కూతురికి ఇష్టం లేని కాపురం చెయ్యమని ఎలా చెప్పను? నేను బతకూడదు. వద్దంటే నీకు పెళ్లి చేశాను, ఈ చేతులతోటే నీ తాళి తెంపాను. మళ్ళీ వాడింటికి ఈ రోజు నిన్ను ఎలా పంపించగలనమ్మా? ఎలా పంపించను? అందుకే డాడీ, మీరు పంపించడం కాదు, నేనే వెళ్తాను. అమ్మా. అవును, మీ కూతురిగా కాదు, వాడి బ్రతికి కొరివిగా వెళ్తాను. మిమ్మల్ని ఎంత సాధించాలని చూసినా వాణ్ణే సాధిస్తాను. అందరి ముందు వాడిని వెధవులు చేసి నవ్వులు పాలు చేసి తిరిగి వస్తాను. ఇదే నా నిర్ణయం. అమ్మా, కొంచెం ఆలోచించు. ఇంకా ఆలోచించేది ఏమీ లేదు. దిస్ ఇస్ మై ఫైనల్ డెసిషన్. రండి. ఒరే రిక్షా,
నీ బ్రతుక్కి నా కూతురు బ్రతుకునే గురి పెట్టాను. ఇదే ఈ రావు బ్రెయిన్ లో ఫిక్స్ అయిన పిక్చర్. చూడరాజా, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. ఏంటంటే దానికి కొంచెం ఎలర్జీ. లేదు ఏమ్మా, ఆ రోజు తాడి తెంపేసి ఈ రోజు బోడి బొగరంలా లోపలికి తీసుకెళ్ళమంటే పుణ్యస్త్రీ తన ఒప్పుకోదండి. ఆ తెంపిన తాళి బతిమాలి ఆడి చేతికి ఇవ్వాల్సిందే, ఆడబెట్టుగా కట్టాల్సిందే. నువ్వు కాదాగు, నువ్వు ఇయ్యి. కాస్త లాఫింగ్ ఇచ్చుగా. నువ్వు టర్నింగ్ ఇచ్చుకోమే. అందరు ఆడవాళ్ళ తాళికి 3 ముళ్ళు అయితే నీ తాళికి 6 ముళ్ళు. దీన్ని చంపడం నీ బాబుతరం కదా ఈసారి. తెల్లారిపోయింది, కొండ పగిలిపోయింది. వాళ్ళకి ఇంకా తెల్లారిందో లేదో చూసొస్తాను. రాణి, నిన్న ఒళ్ళు నిలువుగా ఉంది, ఈ రోజు కాస్త వంగిందే. మొహం కూడా కళ తప్పింది. ఏంటి తప్పేది? తప్పదేంటి మరి? ఆడ ఎలాంటి మనిషి? ఉక్కు లాంటి మనిషి. ఆడి తొక్కుడికి డబల్ బేరింగులున్న నా రిక్షాలే ఆగావు. అలాంటి వాడి చెయ్యి నీ మీద పడి అంతేగా చెప్పేసాలే. ఏంటి మాట్లాడుతున్నా? నేను అతని మీద మోజుపడి కాపురం చేయడానికి రాలేదు. మా నాన్న మాటకి కట్టుబడి వచ్చాను. కల్లో కూడా అతనితో కాపురం చెయ్యను. పిచ్చి పిచ్చిగా వాక్కు. చక్రాలు లేని రిక్షాలాగా కాపురం లేని పెళ్ళెందుకు? చిట్టపట్లాడిపోతుందా? మరి ఆ చిట్టపట్లన్నీ కితకితలు కావాలంటే ఏం చెయ్యాలమ్మయ్యా? చెప్తా. వెన్న పూసని వేడెక్కిస్తే నెయ్యవుద్ది. కన్నె పిల్లకి కసెక్కిస్తే తెల్లవుద్ది. కసెక్కించడమా? అదెట్టా? అదేమన్నా రిచ్చా బండే పెడల మీద కాలేసి కసకస. నే చెప్తాగా పదా. కట్టుకున్నవాడు కడుపాకలతో కరకరలాడుతుంటే ఇలా మెక్కి తినే ఆడది వచ్చే జన్మలో పళ్ళులేని పండుకోతలా పుడొద్దని మా పెద్ద నిదట్లో కలవరించేది. నువ్వు కూడా వచ్చే జన్మలో అలాగే పుట్టాలి కాక. ఇదే నా శాపం. కలబడి తినే మగాడి దగ్గరికి వడ్డించిన కంచాలు వాటంతట అవే వస్తాయి. ఆవిడ గారు పొయ్యి అంటించకపోతే నీ కడుపు నిండదా ఏంటి? నా పొయ్యి మీద వేడి వేడిగా వండి తెచ్చాను, తింటావా? తింటవా? ఎర్ర గొడతాను చూసుకో. నా గోరుముద్దలు పెడతాలే. బుజ్జి బుజ్జి పెట్టు. అలాగే. అయ్యో అబ్బాయా, ములక్కాడలా బోర్లా ఊదకూడదు. మరి బాగా నమిలి పిప్పూసేయాలి. ఇన్నేళ్ళు వచ్చాయి, ఏదెలా తినాలో కూడా తెలీదు. రా, నేను తినిపిస్తాను. అబ్బాయా, ఇక్కడ కూకుని ఫోన్ చేద్దాం. అబ్బా ఏంటబ్బాయా ఒళ్ళో కూకుంటున్నావు? నేనెక్కడకు మెత్తగా దిండ్లో ఉంటే కూకుని తినాలనిపించింది అమ్మాయ. తినబ్బాయా, నీకంటేనా తినడానికైనా ఎట్టడానికైనా రాసి పెట్టుండాలి. అబ్బా ఏంటమ్మాయ మొత్తం మూతు పూసేస్తున్నావు, పెదాలు మండిపోతున్నాయి. పెద్ద లేత గులాబీ పెదాలని. ఏంటబ్బాయా బుగ్గ కొరుకుతున్నావు? ఏగిరి షాప్ ముక్కలా ఉంటేను కొరకాలనిపించిందిలే. అబ్బా చిల్లిపే. ఇటండి అదెవతో థర్డ్ పార్టీ నర్సమ్మ నా ఇంటికి వచ్చి ఇష్టానికి రెచ్చిపోతోంది. వాళ్ళిద్దరికి అంత లింక్ ఉన్నప్పుడు నేనెందుకు ఇక్కడ ఉండాలి? మీరే చెప్పండి. నేను నీతో మాట్లాడడం లేదు, వాళ్ళతో మాట్లాడుతున్నాను. చెప్పండి 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 చెప్పండి. చూసారా? ఇదిగో లింకులు గింకులు నాకేం తెలియవమ్మా. కోడిగుడ్డు పెంకంత తెల్లనైన మనసు నాది. ఆహా, నీ మనసు కలర్ నేను అడగలేదు. నీకు నా ఇంట్లో ఏం పని అది అడుగుతున్నా. అలా బామున్నప్పుడు ఆడి పనులన్నీ ఆవిడ చూసుకునేది. నువ్వు వచ్చాక నువ్వు చూసుకోవాలి. నువ్వు ఆడి గాలి కొదిలేస్తే చూస్తూ ఊరుకుంటానా? అందుకే నువ్వు చెయ్యాల్సిన పనులన్నీ నేను చేస్తున్నాను. తప్పున్నారా? ఏందమ్మా నువ్వు మాట్లాడి నాకు అర్థంగా కడుతున్నాను. అంత నువ్వు మాత్రమే చేసే పని, ఆ అమ్మాయి చేయలేని పని అదేదో చెప్తే మా రాయణమే చేసేద్దే. అవును, పొద్దున్నే ఇల్లంతా ఊడవాలి. ఊడు శుద్ధి ఉడుకుడుగ్గా అన్నం వండి అబ్బాయికి పెట్టాలి. పెట్టుద్ది. కొంప తీసి ఇది కొంపండించేస్తుంది ఏంటి? వారే వా, ఇంటికి పొయ్యి అందం, పొయ్యికి గొట్టం అందం, ఆ గొట్టం నీలాంటి జాకి ఊదితే మరీ అందం. వేసుకో. చేపలు లక్ష్మీమాతలే ఇసేతావేంటి? కడుపోతాయి. నువ్వు పెళ్ళం వేసం కట్టిన తర్వాత తొలి నీ సుకూర నీతో వండించుకోవాలని ముచ్చటపడి ఈ కొరమే నట్టుకొచ్చాను. ఇదిగో
ఈ తలముక్క పులిసెట్టు, ఈ తోకముక్క ఏపెట్టు, ఈ మధ్య ముక్కలో ములకాడేసి ఎగిరెట్టావు అనుకో, ఇక జాతరే జాతర. కదులుతుంది కదులుతుంది. చేప నాకు కదులుద్ది, ఊగుద్ది, ఎగిరి ముక్కూడదే. అబ్బాయా, నువ్వు మొదటి నుంచి ఇదే తప్పు చేస్తున్నావు. వద్దు వద్దు అన్నవాళ్ళని చెయ్యి చెయ్యి అంటావు, చేస్తా చేస్తా అన్నవాళ్ళని వద్దు వద్దు అంటావు. నేను చేస్తాలే. నువ్వేంటి ప్రతి దాంట్లో కల చేసుకుంటున్నావా? అదేగా మన ఒప్పందం. ఆడికి నువ్వేం చేసి పెట్టకపోతే అది నేను చెయ్యాలి. అక్కర్లేదు, నా ఇంటి కూర నేనే శబాస్. ఇన్నాళ్ళుగా నా ఇల్లాలో అనిపించావే. ఇదిగో ఇవాళ మధ్యాహ్నం లంచ్ కి మా రిచాస్తా నుంచి కొంతమంది ఈఐపీలు పిలుస్తాను. వాళ్ళు వచ్చేలోగా మనం అలా చెరువుకి వెళ్ళి మాలిష్ చేయించుకుని చిన్న యూత కొట్టి ఒక డ్యామ్ పటాసు వేస్తాను. నీ మసాలా వాసన అక్కడ కొట్టాలి. జెండాపై కపిరాజు, కపిరాజును చూసుకోవే. ఇదిగో అబ్బాయా, ఆ చేస్తే చేసుద్ది, లేకపోతే నేను చేసి పెడతాలే. అయ్యో, పడిపోయింది, కింద పడిపోయింది. ఇదిగో మత్స్య అవతారం నారాయణ. అమ్మా అమ్మా. అయ్యో 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 అయ్యో, మీరేనా రథం మీద కూర్చొని జాయ్ జాయమంటూ ఊరేగాల్సిన దేవత అద్దె సైకిల్కి అమ్మా అమ్మా అని అడుక్కున్నట్టుగా ఉంది. పడుతున్న కష్టం కంటే నీ నోటి నుంచి వచ్చే దరిద్రపు మాటలే పరమ చిరాగ్గా ఉన్నాయి. అమ్మా, ఈ రోజు హిరోషిమా నాగసాకిల మీద బాంబు పడిన రోజు, దివిసీమలో ఉప్పెనొచ్చి వేలాది మంది చచ్చిన రోజు. మరి మా ఆహ్వానాన్ని మన్నించి మా రావు గారి పుట్టినరోజు విచ్చేసిన మీ అందరికీ, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మా ధన్యవాదాలు. హ్యాపీ బర్త్డే టు యు. నా మామ పుట్టినరోజు పేరంటానికి నా పెళ్ళం చాకి బొట్టెట్టి పిలవకపోయినా ఈ ఇంటి అల్లుడుగా ఓ వాయింపు వాయించడానికి వచ్చాను. దరువు కొంచెం గట్టిగా ఉంటది, సింధు కొంచెం విచిత్రంగా ఉంటది. వేసుకోనా వాస్కోడిగామా. ఇదిగో మెల్లగా రుద్దు, చేప అరిగిపోద్ది. ఏయ్, నువ్వే చెప్పక్కర్లేదు, నాకు చేతనైనట్టు నేను రుద్దుతాను. మొప్పలు రుద్దు. రేపు సాయంత్రంలోగా వాడిని చంపేస్తాను. సార్, మీ కూతురు జీవితం గురించి మర్చిపోతున్నారు. వాడు మీ అల్లుడు. అల్లుడి శవాన్ని నా రాజకీయానికి ఉపయోగించుకుంటాను. రాజకీయ కక్షలతో నా అల్లుడిని అపోజిషన్ పార్టీ వాళ్ళు చంపారని క్రియేట్ చేస్తాను. మర్డర్. నేరం వాళ్ళ మీదకి పోయి సానుభూతి నాకు వస్తుంది. అల్లుడి చావుతో వాడి వెనక ఉన్న 49,000 ఓట్లు నాకే పడతాయి. నా బ్రెయిన్ లో పిక్చర్ ఫిక్స్ అయింది, అంతే. నేను విడుదల కాగానే తిన్నగా మా ఊరు వెళ్తాను. ఊరందరి ముందు నేను నిర్దోషినని నిరూపించుకుంటాను. వద్దమ్మా, ఆ పని మాత్రం చేయకండి. ఊరంతా మీరు దోషి అని నమ్ముతున్నారు. మీరు ఇప్పుడు వాళ్ళ కంటపడితే మీ ప్రాణాలకే ప్రమాదం. వాళ్ళు మనుషులు కారమ్మా, చెప్పుడు మాటలు విని ఒక దేవతను దెయ్యం అనుకున్న మూర్ఖులమ్మా. ప్రసాదరావు గారు, అమ్మ చెప్పింది నిజం. తను విడుదలవటం కాదు ముఖ్యం, నిర్దోషాన్ని నిరూపించుకోవటం ముఖ్యం. అమ్మ నిర్దోషని అదే ఊర్లో ఆ రావు నోటితోనే చెప్పాలి. చెప్పిస్తాను. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్.
ఏంటిది? ఏంటా బరి తెగించిన మీ రాజకీయాలు హత్య రాజకీయాలు అయితే బరువును మోసే మా రిక్షా చక్రం విష్ణు చక్రం అవుతుందని చెప్పడానికే ఇది. ఇదిగో సీఎం తంబి, నా మావనే నీ క్యాండిడేట్ నా మీద చేసిన అటాక్ కి సాక్షులు వీళ్ళు చేసిన అటాక్ కి సరైన యాక్షన్ తీసుకోలేదు అనుకోండి, మీ పార్టీకే కాదు మొత్తం మీ ప్రభుత్వానికి హార్ట్ అటాక్ వద్ది. సపోజ్ కాసుకొని వాస్కోడి గామా వస్తా. కాళ్ళు చేతులు కడుక్కుని రండి. నేను నా కొంపకే వచ్చానా, కొంప తీసి పక్కల కొంపకెళ్ళా? చిచి, ఊరుకోండి, తీసుకోండి. అరే కబరెట్టాను. ఆ నరసం వస్తుంది. ఈ మందు కలిపిన పాలు దాని చేత తాగిస్తే తెచ్చిపోయి మదపిచ్చెక్కి ఆ రాజా మీద పడుతుంది. అప్పుడు వాళ్ళ రాసక్రీడలు అందరికీ చూపించి అతని వెధవని చేసి ఈ ఇంట్లోంచి పెడతాను. అమ్మ నా చాకి. రాణి, రాణి, వస్తున్నా. ఏంటి కబురెట్టావంట? చూడు, ఆడదానికి ఆడదే సాయం. మనిద్దరి మనసుల్లో ఏమీ లేదని ఈ పాలు పంచుకుని తాగుదాం. అప్పుడే నా మనసు నెమ్మదిగా ఉంటుంది. తీసుకో. గుక్కెడు పాలు తాగడానికి ఇంత బతిమాలా? ఇటు నేను తాగుతాను. ఆగాగు, బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు ఆడది కలిస్తే ఆకాశానికి బొక్కడుద్దని. ఇప్పుడు ఏ మూల బొక్కడుద్దో? ఊరుకో అబ్బాయా, మేమన్నీ మర్చిపోయి అభిమానంగా మాట్లాడుకుంటుంటే నీ ఎటకారం ఏంటి? నువ్వు తెంగర బుచ్చివి, కుర్రు అంటే కుర్రు అంటావు. ఊరుకో, ఉత్తుపాలేం బాగుంటాయి. రాణి, మీ బాబు ఇచ్చిన ఓవల్టీన్ చెరువు గుప్పుడు ఇందులో వేసి కలుపుని తాగిరనుకో, దాంతో మీ బంధం మరీ కమ్మగా ఉంటది. నువ్వు వెళ్ళాగట్రా. అలాగే అండి. ఇదే అట్టుకుంటా. ఇదేంటి? ఇది వాస్కోడి గామా. వాస్కో? మూసుకో. సారీ అండి, ఓవల్టీన్ అయిపోయింది. పోనీలే, లేని దానికోసం లొట్లేసే కంటే ఉన్నది గుటకేస్తే మేలు. ఇది నువ్వు తీసుకో, ఇది నువ్వు తీసుకో. కానీ తీసుకో. ఇలాంటప్పుడు జారిపోతామంట. నా జాకి రాజా. ఇదిగో సురమత, యాదగిరి మామ, కొంచెం తలుపు తీరా. రాజా భయమా? భయం లేదు, రా. రా రాజా. ఊరుకో అబ్బాయా, జరిగిందాన్ని తలుచుకొని ఊరికే కుళ్ళిపోతే ఏమి లాభం? రిక్షా అన్నాక పంచర్ కాకుండా ఉంటదా? చేప అన్నాక పులుసు కాకుండా ఉంటదా? ఇది అందరికి ఎప్పుడో ఒకప్పుడు అయ్యేదే. కాకపోతే నీకు ఈ ఏకాదశి రోజు అయింది, అదే పుణ్యం. ఏం పుణ్యమో పాపం. నేను ఈ బాడీని కొంచెం కూడా జంకనే కూడా చూసుకున్నాను. అలాంటిది ఏమాత్రం మన సైడ్ నుంచి ప్రిపరేషన్ లేకుండా. ఊరుకో అబ్బాయా, పెద్దోళ్ళ పనులన్నీ ప్రిపరేషన్ లేకుండానే జరుగుతాయి. జంపరు 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 జంపరు. నామినేషన్ క్యాన్సిల్. ఎందుకు? ఇప్పటికే మీ మీద 190 మర్డర్ కేసులు ఉన్నాయని, తాజాగా మీ అల్లుడి గారి మీద కూడా మీరు హత్యా ప్రయత్నం చేయించారని ఎలాగో ఎలక్షన్ ఆఫీసర్లకి తెలిసిపోయింది. నేను చెప్పాలా,
ఈ హత్య ఫ్లాష్ బ్యాక్ పుణ్యమాని ఎన్నికల నుంచి మిమ్మల్ని క్షవరం చేశారు. బాగా చెప్పావు. సెకండ్ ఇవ్వు, సెకండ్ ఇవ్వు, సెకండ్ ఇవ్వు. సార్ నిజంగా సెకండ్ ఇచ్చారా? మంచి శుభవార్త. ఎంత ఫ్రీగా ఉంది, ఫ్రీ. ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్. ఎంత హాయిగా ఉందో. ఏమండి కొంచెం తలుపు తీరా. మా అమ్మ రిలీజ్ అవుతుందండి. ఏం కుదరదో. అయ్యో ఓ పెద్దనా బాగున్నావా? బాగున్నాను. మా అమ్మని తీసుకెళ్దామని వచ్చాను, కొంచెం పంపించవా? అదేంటి మీ అమ్మగారిని ఉదయం రిలీజ్ చేశారుగా? ఉదయమా? అవును, మీ ఆవిడ రాణి గారంట, దగ్గరుండి తీసుకెళ్లారు. రాణి, ఏ మా అమ్మని ఇక్కడికి నువ్వు తీసుకొచ్చావు. మీ అమ్మని నేను తీసుకొచ్చానా? లేదే. లేదా? లేదు. మీ అమ్మ పేరు వింటేనే నాకు అసహ్యం. అలాంటిది ఆవిడకి ఎదురెళ్ళి అత్తగారు మా ఇంటికి రండి అని బ్రతిమాలి తీసుకురావడానికి ఆవిడ పెద్ద పతివ్రత. జాగ్రత్తగా మాట్లాడు. ఇది నేను మాట్లాడుతున్నది కాదు, ఈ లోకం అంటున్నది. ఏ నీ తల్లి వ్యభిచారి కాదా? నీ తండ్రిని చంపలేదా? హంతకురాలు కాదా? ఒక్కసారి కాదు 1000 సార్లు అంటాను, నీ తల్లి హంతకురాలు, వ్యభిచారి. పొద్దు పొడుస్తున్న సూర్యుడు వెలుగు చూడలేని గబ్బిలాలు, గుడ్ల గోబలు నా కుటుంబం మీద అలిన కట్టు కథే అది. మనుషుల మానాభిమానాలు పీక్కు తినే నీ తండ్రి, నీ పెద్ద తండ్రి నా తండ్రిని ఎదిరించలేక వెన్నుపోటుతో రాసిన నెత్తుడి కథే అది. సత్య ప్రమాణంగా చెప్తున్నాను దొరా, నాలో ఏ దురుద్దేశం లేదు. అమ్మగారు పడిపోతుంటే పట్టుకున్నాను. ఆమె నాకు తల్లి లాంటిది. నన్ను నమ్మండి దొరా. తమ్ముడు, నీ వదిన మీద వేసిన వాడి చేతులు ఉండటానికి వీల్లేదు. నరికే తప్పుకు వాడి చేతులు నరకాలనుకుంటే ఇంతకాలం మీరు చేసిన తప్పులకి, అన్యాయాలకి, హత్యలకి మిమ్మల్ని ఎన్ని ముక్కలుగా నరకాలి. జీవల పుట్టలో పాములు చొరబడితే ఆ పాముల గొంతు జీవలు కొరికి చంపే రోజు మొదలైందిరా. కాళ్ళ కింద పడున్నారు కదా అని పేదల బ్రతుకులతో ఆడుకుంటే ఈ పచ్చి నెత్తులతో ప్రతి పేదవాడి ఇంటి ముందు రక్తదీపం వెలిగిస్తాడు ఈ ధర్మారాయుడు. ఇది మీ పాపాలకు నేను తీస్తున్న కర్మగీత. మీ అరాచకాలకు ఇదే ఆఖరి హద్దు. హద్దు మీరేరో అదే మీ ఆఖరి రోజు.
నాతో ఏమైనా చెప్పాలా? అన్నయ్య అది ఒక్కరు మాట్లాడండి. ఒరే పార్వతి నీళ్ళోసుకుందిరా, నీకు కొడుకు పుట్టబోతున్నాడు. చూడు, ఇలాంటప్పుడు చాలా కోరికలుంటాయంటారు. నీకేం కావాలి చెప్పు పార్వతి. త్వరలో మన వసుంధరకు పెళ్లి చేయాలండి. ఇదిగో వాడు అడిగేది కడుపులో ఉన్న నీ బిడ్డ గురించి. నేను చెప్పింది కళ్ళ ముందున్న ఈ బిడ్డ గురించి. నీ చేత్తో తాళి పుట్టిస్తే గాని ఈ ఊళ్ళో ఏ ఇంటి పెళ్లి జరిగేది కాదు. అలాంటిది నీ చెల్లెలి పెళ్లికి ఈ ఇంట్లో పీసమెత్తు బంగారం కూడా మిగలేదు. ఏం చంద్రయ్య, నీ మనవరాలి పెళ్ళెప్పుడు? ఎల్లుండయ్యా, ఆయన తీసుకొచ్చాను, దీవించండి అయ్యా. భర్త గౌరవాన్ని పెంచి అతని మనసు తెలుసుకుని నడుచుకోవటం భార్య ధర్మం. నూరేడు చల్లగా బతుకమ్మా. అయ్యా, మీ అండే లేకపోతే ఆ దుర్మార్గులన్నీ ఊళ్ళో ఉండనిచ్చేవారే కాదు. ఏదో తమ దయ వల్ల నా ఉద్యోగం నాకు దక్కింది. ఇందులో నాదా ఏముంది? మీ మంచితనమే మీ ఉద్యోగాన్ని నిలబెట్టింది. ధర్మారాయుడు గారు మీరేనా? మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఎందుకు? దౌర్జన్యంగా మా ఇంట్లో జరబడి మా ఇనపెట్ట బట్టలు కొట్టి రామ్సరినట్టు దొంగతనం చేయలేదు. నీ దౌర్జన్యానికి అడ్డొచ్చిన నన్ను నా తమ్ముడిని నరకబోలేదు. నిజంగా ఈ ధర్మారాయుడు నరకడానికి కట్టెత్తుంటే ఇలా తప్పుడు కూతలు కూయడానికి ఇంకో మీరు మిగిలిండేవాళ్ళు కాదు. అవి తప్పుడు కూతురైతే మరి నువ్వు చేసింది ఏమిట్రా? నలుగులో సిగ్గు పెట్టి చెప్తున్నాను. నా ఇంటికి వచ్చి నా కళ్ళ ముందే నా భార్యను బలాత్కరించలేదు. చూసారా? నిజం చెప్పేసరికి సమాధానం చెప్పలేక తల దించుకున్నాడు. అదిగో నా భార్య కూడా వచ్చింది. ఆమె నోటితోనే చెప్పిస్తాను ఆ నిజమేంటో. అప్పుడు అర్థమవుతుంది ఈ ధర్మారాయుడు ఎంత మేకవన్న పులి. ఏమే చెప్పు, ఈ ధర్మారాయుడు నిన్ను బలాత్కారం చేశాడా లేదా? నీ మీద ధర్మారాయుడు దౌర్జన్యం చేశాడా లేదా? చెప్పు. మాట్లాడబెట్టే చెప్పవే. అది కాదండి. వద్దమ్మా, వద్దు. నీ నోటితో నువ్వేమి చెప్పొద్దమ్మా. కుల స్త్రీ ఆత్మనిందశ్చే భూతలం సర్వనాశనం అన్నారు పెద్దలు. ఒక స్త్రీ తన శీల మీద తానే నింద వేసుకుంటే ఆ మన భారానికి భూమే బద్దలవుతుంది. ఈ నిందను నీ నోటితో నువ్వే ఒప్పుకుంటే అది ఈ ఊరికే అరిష్టం. ఇన్స్పెక్టర్, అరెస్ట్ చేయండి. ఇన్నాళ్ళు ఈ ఊరి క్షేమం కోసం వీళ్ళ దుర్మార్గాల్ని భరిస్తూ వచ్చాను. ఈనాడు ఒక ఆడదాని సేవ నవ్వులు పాలు కాకూడదని ఈ నిందను భరిస్తాను. ఇన్స్పెక్టర్, అరెస్ట్ చేయండి.
10 మంది కన్నీళ్లు తుడవలసిన ఈ ధర్మారాయుడు కుటుంబంలో ఎవరు కన్నీళ్లు పెట్టకూడదు. నాకే 6 నెలల జైలు జీవితం ఆనందంగా భరించొచ్చాను. నా కోసం మీరు ఇలా చీకట కూలిపోవడం నాకు ఇష్టం లేదు. చెల్లెమ్మా, చెల్లెమ్మా, కాడుకలు కోలు నీళ్లు తీసుకురా. వసుంధర ఎక్కడమ్మా? ఏమిటి రోజు మీరు ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చే వసుంధర మీరు నీళ్ళల్లో కలపడానికి బూడిదైపోయిందండి. పచ్చని పసుపు కుంకుమలతో 100 ఏళ్లు బ్రతకాల్సిన వసుంధరని బూడిద పాలు చేశారండి ఆ దుర్మార్గులు. నీ అన్నే నాశనమైన నీ బతుకుని చూసి జీవితంతో కుమిలి కుమిలి ఏడవాడు. నన్నేం చేద్దు, నీకు దండం పెడతాను. నన్నేం చేద్దు.
అక్రమ సంబంధం పెట్టుకుని దేవుడు లాంటి ధర్మారాయణ చంపింది పాపాత్మురాలు. దీన్ని పోలీసులు పట్టించండి. నిజానికి ఇదంతా నాకు తెలియదండి. ఎంత జరిగాక మిమ్మల్ని క్షమించమని అడిగే హక్కు కూడా నాలాంటి దానికి లేదు. ఇప్పుడు నాకు కావాల్సింది నువ్వు ఏడవటం కాదు. మా అమ్మ ఎక్కడుందో చెప్పు. మా అమ్మ ఎక్కడ? మాట్లాడవే. ఏమండి, మా నాన్న మాటలు నమ్మి ఆవిడ జైలు నుంచి తీసుకెళ్ళి మా నాన్నకు అప్పగించాను. ఈ రోజు మీ నాన్నగారు చనిపోయిన రోజని ఆ జనం ముందు మీ అమ్మగారిని నిలబెడతానని ఆ ఊరు తీసుకెళ్ళాడండి. నన్ను క్షమించండి. ఇదే ఈ పచ్చని నేల మీద అక్రమ సంబంధం పెట్టుకొని భర్తని కూడా చూడకుండా ఆ దేవుళ్ళ లాంటి ధర్మారాయుణ్ణి చంపిన ద్రోహి ఇదే. ఇలాంటి పాపాత్మురాలి రక్తంతో ఈ నేల తడిస్తేనే మళ్ళీ పచ్చని మొక్క ఈ గడ్డ మీద ములుస్తుంది. మీ ధర్మారాయుడి ఆత్మ కూడా శాంతిస్తుంది. ఈ పాపాత్మురాలను శిక్షించండి. తండ్రి ధర్మారాయుడు ఈ ఊరి కోసం తన ప్రాణాలే బలిచ్చాడు. దానికి ప్రతిఫలంగా మీరేం చేశారు? ఆయన భార్య రక్తానే కాడు చూశారు. ఏ నోడైతే నా తల్లిని తోషాన్ని నిందలు వేశాయో ఈ రోజు వాళ్ళ చేత నిజం చెప్పిస్తాను. నువ్వు చెప్పే కథలు నమ్మేంత పిచ్చివాడు కాదు ఈ ఊరి జనం. ఇక్కడ మీ చావు రాసి పెట్టింది కాబట్టి ఈ ఊరు వచ్చారు. వీళ్ళెవరూ మిగలకూడదు. ఈ ఊరి జనం కూడా మిగలకూడదు.
చెప్తాను 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 అంతకుముందు నేను చెప్పిందంతా అబద్ధం. ధర్మరాయల్ని చంపింది నేనే 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 చంపాను. అతని భార్య మీద క్రింద వేసింది నేనే. అతని చెల్లెల్ని పాడు చేసింది కూడా మేమే. ఈ తప్పులను నేనే చేశాను. నన్ను క్షమించండి బాబు, నన్ను క్షమించండి.